మాత్రలు స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వేసుకోవాలా అని. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్ పొరపాటున కూడా దే షుడ్ నాట్ కన్స్యూమ్ కోకోనట్ వాటర్. ఒక మోడల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. మీ ఒపీనియన్ ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద? నేను చెప్పేది ఏంటంటే ఆ 8 hours ఎప్పుడైతే తింటామో బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే సరిపోతుంది. చీట్ డే అంటారు, ఈ మధ్య ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇన్ని రోజులు తినకుండా ఒకరోజు తింటాం. మన వాళ్ళకి ఆ చీట్ అవర్స్ అని ఉంటున్నాయి అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. డయాబెటీస్ వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తింటే మంచిది? ఈ మధ్య మిల్లెట్స్ అనేవి సూపర్ ఫుడ్ అంటున్నారు సార్. దాన్ని డయాబెటీస్ ఉండే వాళ్ళు డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఐ వుడ్ ఆల్వేస్ రికమెండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. జనరల్గా యావరేజ్ ఎన్ని క్యాలరీస్ తీసుకుంటే గుడ్ ఫర్? బిలో 2200 సార్. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చింది, చూడడానికి సన్నగా చిన్నగానే ఉంది. హర్ HbA1c is 12. సో సరే అని చెప్పేసి వీ స్టార్టెడ్ టు ఇన్వెస్టిగేట్ ద అదర్ ఆర్గన్స్. ఆమెకి హార్ట్కి సప్లై చేసే వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి 90% బ్లాక్ ఉన్నాయి సార్. షీ డజంట్ ఈవెన్ నో. ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలకి PCOD ఎక్కువ ఉంటుంది. సేమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే అది కూడా వస్తుంది. అలాగే ఈ మధ్య బిగ్గెస్ట్ థ్రెట్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ మనకి ఎంత కామన్ అయిపోయిందంటే గ్రేడ్ 1 కదా ఏం కాదులే అనేస్తున్నారు. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ కూడా ఫ్యాటీ లివర్. సారోగ్లిట్జార్ అని ఒక టాబ్లెట్ వచ్చింది. అది ఇంకా వెస్టర్నర్స్ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు? అది ఇట్ ఈస్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. వెల్కమ్ టు బర్డ్ టాక్స్. ఈరోజు ఒక ప్రత్యేకమైన గెస్ట్ మనతో ఉన్నారు. హెల్త్ కేర్లో డాక్టర్ హరిచరణ్. వీరు మెడికవర్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నారు. డయాబెటీస్ గురించి, డయాబెటీస్ వల్ల దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే ఇండియాలో డయాబెటీస్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉండటము, అది ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్. అదేవిధంగా హైదరాబాద్ డయాబెటీస్ క్యాపిటల్ అని అంటారు. ప్రతి 5గురిలో ఒకరికి డయాబెటీస్ ఉంది. దీని గురించి ఈ డిసీజ్ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నియంత్రించుకోవటం, ఇప్పుడు అనేకమైన మార్గాలు మార్కెట్లో చెప్తున్నారు. లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, లేకపోతే కీటో అంటున్నారు, లేకుంటే ఒజంపిక్ ఇంజెక్షన్స్ అంటున్నారు, అదేవిధంగా వీరమాచినేని డైట్, BRK డైట్ అని అదొకటి. ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ అసలు ఈ డయాబెటీస్ డిసీజ్ ఎందుకు వస్తుంది, దీనికి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వీటి గురించి ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్గా తన నాలెడ్జ్ని మనకు షేర్ చేసి ప్రజల్ని, మన వ్యూవర్స్ని గైడ్ చేయడానికి డాక్టర్ హరిచరణ్ గారు. వీరు ఇంటర్నల్ మెడిసిన్లో మాస్టర్స్ చేసి మెడికవర్ హాస్పిటల్లో ప్రాక్టీస్ కన్సల్టెంట్గా ఉన్నారు. వెల్కమ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు బర్డ్ టాక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా ఇన్విటేషన్ మేము అడగగానే ఒప్పుకొని ఈ డయాబెటీస్ మీద, వాటి మీద మీ అనుభవం, మీ నాలెడ్జ్ మా వ్యూవర్స్కి షేర్ చేయడానికి పాడ్కాస్ట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ మనం సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్ సబ్జెక్ట్కి. అసలు ఈ డయాబెటీస్ ఇండియాలో చాలా ఇక్కడ ఇన్సిడెన్స్ ఎక్కువ అయిపోతూ ఉంది. ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అని అంటారు. చాలామంది చిన్న ఏజ్లో వచ్చేస్తుంది డయాబెటీస్, ఎస్పెషల్లీ టైప్ 2. అసలు ఇండియాలో ఇంత ఎక్కువ రావడానికి కారణం ఏంటి ఈ డయాబెటీస్? అసలు ఈ సిమ్టమ్స్ ఏంటి? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. సో మన ఇండియాలో లెట్స్ సే ఎర్లీ 2000s నుంచి మనకు ఒక సాఫ్ట్వేర్ బూమ్ వచ్చింది. సో సాఫ్ట్వేర్ బూమ్ వచ్చిన దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్ వీ హ్యావ్ సెట్ అకార్డింగ్ టు వెస్టర్నర్స్. అంటే వాళ్ళ టైమింగ్స్ని బట్టి మనము టైమింగ్ సెట్ చేసుకోవడము. పాయింట్ 1, జాబ్లో స్ట్రెస్ ఎక్కువ అవ్వడము, ఆర్ హెవీలీ రిలయింగ్ ఆన్ అవుట్ సైడ్ ఫుడ్. మనకి ఇంట్లో వండుకోవడం కంటే మనకు బయట తినడం ఎక్కువ అలవాటు అయిపోయింది. మన ఎస్పెషల్లీ అర్బన్ పాపులేషన్లో ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. అండ్ ఈ ట్రెండ్ టౌన్స్కి, విలేజెస్కి కూడా వెళ్తుంది ఇన్ ఎ ఫ్యూ డేస్ అనేసి ఒక పెద్ద ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అస్. ఎందుకు అంటే 2 టైర్ టౌన్స్లో కూడా ఇప్పుడు స్విగ్గీలని, జొమాటోలని ఇవన్నీ కూడా వచ్చేసినాయి. సో హోమ్ డెలివరీస్ ఆర్ బికమింగ్ మచ్ మోర్ ప్రివిలెంట్. రెస్టారెంట్స్ వస్తున్నాయి. సో అవుట్ సైడ్ ఫుడ్ అంటే ప్రతిసారి అవుట్ సైడ్ ఫుడ్ ఇస్ నాట్ బ్యాడ్ పర్సే, బట్ ఏదైనా లిమిట్లో ఇట్ ఈస్ గుడ్. సో అంటే మీరు అనేది బయాలజికల్ క్లాక్
ఎస్ సార్, బయోలాజికల్ క్లాక్ ఇస్ వన్ థింగ్. వన్ థింగ్, సెడెంటరీ ఫుడ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, మోర్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఆర్. ఈ కార్బ్స్ ఎక్కువ ఫుడ్ బయట అవి ఇవి, మిడ్ నైట్ బిర్యానీలు, 4 AM బిర్యానీస్, చాలా ఆశ్చర్యంగా ఉంటది. మనకేదో ఒక సైకిల్ ఉంటది కదా, దాన్ని ఏమంటారు, సర్కేడియన్ రిథమ్ అంటారు. సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. యాక్చువల్ గా సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటండి? సర్కేడియన్ రిథమ్ అంటే మన బాడీ టైం టేబుల్ అనుకోండి సార్. ఈజీగా చెప్పాలంటే మన చిన్నప్పటి నుంచి మనకి అలవాటు అయినది. మనకి మార్నింగ్ 6 o'clock లేయడము, స్నానం చేయడము, టిఫిన్ ఈ టైంకే తీసుకోవడము, అండ్ లంచ్ ఈ టైంకి తీసుకోవడము, మళ్ళీ డిన్నర్, పడుకోవడం, ఇదంతా మన సర్కేడియన్ రిథమ్. మనం ఎట్లా సెట్ చేసుకుంటే అట్లా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నవేడేస్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ లెట్స్ సే అంటే ఓటీటీస్ కావచ్చు, లేకపోతే మన వాళ్ళకి డిజిటల్ మీడియా ఎక్కువ అలవాటు అయిపోయింది, అండ్ ఫోన్స్ ఎక్కువ అయిపోయింది, నిద్రపోకుండా. ఇంకా కొంతమందికి ఏంటంటే నైట్ షిఫ్ట్స్ ఉంటున్నాయి. నైట్ షిఫ్ట్ ఒకేలాగా ఉంటే వాళ్ళ సర్కేడియన్ రిథమ్ అలాగే ఉంటుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ రోజు నేను డే షిఫ్ట్ చేశాను, రేపు నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, ఎల్లుండి నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేస్తాను. ఇట్లా అయ్యేసరికి బాడీ సర్కేడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అదే వీక్ డేస్ అంతా నైట్ చేసి వీకెండ్ 2 days మాత్రం దే వాంట్ టు సర్కేడియన్ రిథమ్ కి అంటే బాడీకి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, సిస్టమ్ ని మనమే కన్ఫ్యూజ్ చేసేస్తున్నాం. సో ఇవన్నీ కారణాలు అంటారు. ఇవన్నీ మెయిన్ రీజన్స్ ఇవే. కాప్స్, మోర్ షుగర్స్, కాఫీస్, టీస్, ఈ కూల్ డ్రింక్స్, ఇట్లాంటి ఆల్ సెడ్ అండ్ డన్ స్ట్రెస్ ఇస్ వన్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. yes sir, స్ట్రెస్ అల్టిమేట్ గా స్ట్రెస్ వల్ల బాగా దానివల్ల మనం ఈటింగ్ కూడా ఓవర్ ఈటింగ్ అయిపోతుంది. లేదంటే కొంతమంది అంటే కంప్లీట్గా అనోరెక్సియా అంటాం, అసలు వాళ్ళు తినట్లేదు, ఏమీ తినట్లేదు. దాట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ డేంజర్ దట్ దే ఆర్ కాజింగ్ టు ద బాడీ. అనోరెక్సియా కూడా. సో ఇప్పుడు ఈ డయాబెటీస్ క్యూర్ కి అపార్ట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ ఒక మోడల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఎస్ సార్. అంటే ఒక సే 16 hours లేకపోతే 18 hours లేకపోతే 24 hours 1 meal a day ఇట్లా తిని మిగతా టైం అంతా ఒక పర్టికులర్ విండోలోనే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 18 hours తింటున్నారు అనుకోండి, ఆ 6 hours లోనే 18 to 24 ఆ 6 hours లోనే ఫుడ్ తింటాం, మిగతా టైం బాడీని ఫాస్ట్ చేయడం. అది చాలా మంచిది. దానివల్ల వెయిట్ అంటే దానివల్ల నేను చాలా మందిని చూశాను, ఐ పర్సనల్లీ ఎక్స్పీరియన్స్డ్. దానివల్ల వెయిట్ తగ్గుతున్నారు. కొంత నేను కూడా బోర్డర్లో ఉన్నా డయాబెటీస్, కొంత దానివల్ల రిలీఫ్ వస్తుంది అంటారు. మీ ఒపీనియన్ ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? ఎస్ సార్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. ఎట్లా అంటే 16 hours ఆఫ్ ఫాస్టింగ్ అండ్ 8 hours ఆఫ్ ఫుడ్ ఇంటేక్ అని చెప్తాము. బట్ ఆ 8 hours కూడా ఏం తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఎస్ సార్. సో అట్లా అని చెప్పేసి బింజింగ్ కార్బోహైడ్రేట్ బింజ్ ఇట్లా తీసుకుంటే ఇట్ డజంట్ హోల్డ్ ఎనీ వారెంట్. బింజ్ ఈటింగ్ చేయడం కూడా ప్రాబ్లమాటిక్. ఆ టైంలో తెగ తినేస్తున్నారు. ఎవ్రీథింగ్. సో దెర్ ఇస్ నో యూస్. ఆ టైంలో కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ 8 hours ఎప్పుడైతే తింటామో బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే సరిపోతుంది. 8 hours విండో అంటే మనకు ఒక 2 meals వస్తాయి ఆ టైంలో. ఆ టైంలో బ్యాలెన్స్డ్ మీల్ ఉంటే సరిపోతుంది, రాదర్ దాన్ బింజ్ ఈటింగ్. అండ్ అంటే ఆ టైంలో చీట్ డే అంటారు, ఈ మధ్య కాన్సెప్ట్ వచ్చింది. ఇన్ని రోజులు తినకుండా ఒకరోజు తింటాం, మన వాళ్ళకి ఆ చీట్ అవర్స్ అని ఉంటున్నాయి అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో. సో అది కొంచెం అసలు అది ఎలా పనిచేస్తుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? సెల్స్ అదంతా క్లీన్ చేస్తుంది. ఎస్ సార్, క్యాన్సర్ ఒకటి రాదు అంటున్నారు. మనకి కొరోనరీస్ లో అంటే హార్ట్ కి సప్లై చేసే ఆర్టరీస్ లో బ్లాక్స్ ఉంటే కూడా క్లియర్ చేస్తాయని దేర్ ఇస్ ఎ క్లెయిమ్. బట్ దానికి 100% మనకి ఇదైతే లేదు. బట్ దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ ట్రయింగ్ పర్ సే. వెన్ ఇట్ ఇస్ బెనిఫిషియల్ ఫర్ ద బాడీ ఇట్ ఈస్ బెటర్ టు ట్రై. మనకి అంటే ఇఫ్ వి గో బ్యాక్ టు అవర్ ఓల్డెన్ డేస్ మనకు అలవాటే అది. ఎందుకంటే సన్ యూస్ టు సెట్ బై 6 o'clock. మన ఓల్డెన్ డేస్ లో అందరూ 6 గంటలకు పడుకునేవాళ్ళు, వ్యవసాయం చేసి పడుకునేవాళ్ళు. సో ఎగ్జాక్ట్లీ సార్, దట్ ఈస్ ద సేమ్ కాన్సెప్ట్ దట్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్, రీసైకిల్ అనుకోండి. మిడ్ నైట్ వరకు సినిమాలు, రెస్టారెంట్స్, పబ్బులు అని అదేసరికి కల్చరల్ ఇంపాక్ట్ షిఫ్ట్ సార్. కల్చరల్ షిఫ్ట్ డెఫినెట్లీ సార్, కల్చరల్ షిఫ్ట్ ఇది మెయిన్ గా. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఆ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అండ్ గట్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. గట్ హెల్త్ చాలా మచ్ మోర్ ఇంపార్టెంట్. ప్రోబయోటిక్. yes sir, తినమని చెప్తున్నారు. అవును సార్, ప్రోబయోటిక్స్. జనరల్గా డయాబెటీస్ వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తింటే మంచిది డాక్టర్ గారు?
సో ఫుడ్స్కి రెస్ట్రిక్షన్ అయితే నేనేమి అంటే పర్సే చెప్పాను సార్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, యాక్టివా, మోడరేట్లీ యాక్టివా, ఈ లైఫ్ స్టైల్ చూసుకొని మనకి క్యాలరిక్ ఇంటేక్ ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ క్యాల్కులేటర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్. మనము ఇంకా ఎంత మన టెక్నాలజీ వచ్చేసిందంటే మనం ఫోటో తీసి పెట్టినా కూడా వాళ్ళు అది క్యాలరిఫిక్ వాల్యూ ఇస్తుంది. ఎస్ సార్. సో అట్లా బేస్ చేసుకొని కూడా మనకి ఇప్పుడు లెట్సే ఒక మినిమల్లీ యాక్టివ్ పర్సన్, రోజంతా సిస్టమ్ ముందు కూర్చునే పర్సన్ ఉన్నాడు అనుకోండి, 1300 క్యాలరీస్ ఆర్ ఇనఫ్ అని చెప్తున్నారు. అంటే టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా అయితే అది సరిపోతుంది అంటున్నారు. బట్ ఎస్, నేను ఒక 1 hour వెళ్ళి వర్కౌట్ చేస్తాను. సో ఐ మైట్ రిక్వైర్ అ బిట్ మోర్ క్యాలరీ. సో వర్కౌట్ వల్ల ఇంకొంచెం అవసరం పడవచ్చు. సో అట్లా బేస్ చేసుకొని వీ కెన్ ఆల్వేస్ ఇట్ ఈస్ పర్సనలైజ్ సార్. జనరల్ గా యావరేజ్ ఎన్ని క్యాలరీస్ తీసుకుంటే గుడ్ ఫర్? బిలో 2200 సార్. బిలో 2200 క్యాలరీస్, 2200 లోపు తీసుకోవాలి. అది కూడా ఒక 1 or 2 meals. yes sir, 2 meals, 4 meals చేసుకోవాలి. yes సార్. డాక్టర్ గారు కొంతమంది ఏమో స్మాల్ మీల్స్ తీసుకోమని అంటారు. ఎస్ సార్. కొంతమంది ఏమో ఓన్లీ లాంగ్ ఫాస్టింగ్ చేసి తక్కువ టైంలో ఒకసారి 1 meal or 2 meal తీసుకోండి అంటారు. ఎస్ సార్. సో విచ్ ఇస్ బెటర్? బోత్ ఆర్ కరెక్ట్, ఐ డోంట్ సే. బట్ ఏది బెటర్ అంటే నేను డయాబెటిక్స్కి అడ్వైస్ చేసేది, ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఐ వుడ్ ఆల్వేస్ రికమెండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. వెయిట్ లాస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వర్క్స్ బ్యూటిఫుల్లీ. అండ్ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా తగ్గిస్తుంది. ఓకే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. బట్ వేరాజ్ ఈ స్మాలర్ మీల్స్ నేను ఎక్కువ అడ్వకేట్ చేసేది వచ్చేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. ఎందుకు అంటే మనం మెడికేషన్ తీసుకుంటాం డయాబెటీస్లో. పీపుల్ మైట్ బి ఆన్ ఇన్సులిన్, పీపుల్ మైట్ బి ఆన్ వేరియస్ టాబ్లెట్స్ ఆర్ సంథింగ్. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి స్మాలర్ మీల్స్ తీసుకుంటే మన గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే గ్లైసెమిక్ కంట్రోల్ ఈజ్ సస్టైన్డ్ సార్. అంటే స్పైక్స్ ఉండవు, తగ్గిపోదు, పెరగదు, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. అట్లా తింటే మరి లో షుగర్ అయిపోతుంది. అందుకే స్మాలర్ మీల్స్ మల్టిపుల్ టైమ్స్ అని చెప్తాను నేను. ఆ విండోలోనే తినమంటారు. ఆ విండోలోనే అంటే విండో అంటే అదే వాళ్ళకి ఆ వేకింగ్ టైం, మీరు అన్నట్టుగా విండో. ఎస్, ఆ వేకింగ్ టైం ఎప్పుడైతే ఉంటుందో, మనం యాక్టివ్గా ఉండే టైం ఏదైతే ఉంటుందో అది. అండ్ ఐ వుడ్ ఆల్వేస్ రికమెండ్ ఎవరికైనా డయాబెటిక్, నాన్ డయాబెటిక్, 7 o'clock is the ideal time to have dinner. Before sunset preferably, but sunset మన వాళ్ళకి లేట్ అవుతుంది కాబట్టి. సో 7 is an ideal time. Post 7 o'clock I would not suggest anyone eat after that. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మధ్య కీటో డైట్ ఈవెన్ రెస్టారెంట్స్ లో కీటో స్పెషలైజ్. అవును సార్. is that solution for diabetics? How far అది కరెక్ట్ అయినా? డయాబెటీస్ ఇంపార్టెంట్ అంటే ఎట్లుందంటే సార్, కీటో, పేలియో ఇవన్నీ ఫ్యాట్ డైట్స్ అంటాం వీటిని. వీటికి ప్రూవెన్ బెనిఫిట్స్ అంటే అందరికీ ఉండవు సార్, డెఫినెట్లీ అందరికీ ఉండవు. ఎందుకంటే కీటో స్టార్ట్ చేసి ఇనిషియల్గా కీటో అంటే నథింగ్ బట్ యు ఆర్ టేకింగ్ అ హై ఫ్యాట్ డైట్. హై ఫ్యాట్ డైట్ తీసుకున్నప్పుడు బాడీ నీడ్స్ కార్బోహైడ్రేట్స్ టు యాక్చువల్లీ ఫంక్షన్. అంటే మన డైలీ యాక్టివిటీస్కి మనకు కార్బోహైడ్రేట్స్ కావాలి. కీటో డైట్లో ఏమవుతుందంటే మనం కీటోస్ అంటే ఫ్యాట్స్ తీసుకుంటే అవి బ్రేక్ డౌన్ అయ్యి అవి మనకి ఎనర్జీ ఇస్తాయి అనేది కాన్సెప్ట్. సో ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ పర్ సే, బట్ ఇట్ ఈస్ నాట్ సో బెనిఫిషియల్ యాజ్ వెన్ కంపేర్డ్ టు అదర్. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అట్లా. కాకపోతే ఎస్, కీటోలో వెయిట్ లాస్ ఉంది, కీటోలో చాలామందికి బెనిఫిషియల్ కూడా అయ్యారు. అంటే ఫ్యాటీ లివర్ రివర్సల్ వరకు కూడా అయింది కొంతమందికి అయితే. అట్ల వరకు కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇనిషియల్గా కీటో డైట్ స్టార్ట్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫీవర్ వస్తుంది ఫస్ట్, బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ కార్బోహైడ్రేట్ ఇంటేక్. కాబట్టి సిస్టమ్ అంటే సిస్టమ్ అక్లమటైజ్ అవ్వడానికి ఒక 2-3 weeks పడుతుంది. అంటే కార్బ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజం, కంప్లీట్ ఫ్యాట్ మెటబాలిజంలో ట్రాన్సిషన్. అంటే అసలు కార్బోహైడ్రేట్ గా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి సార్. ఫీవరిష్ గా ఉంటుంది, హెడేక్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, ఫ్లూ లైక్ సిమ్టమ్స్. బేసికలీ మనకు గౌట్ కూడా వస్తుంది అంటారు కీటోలో. కీటో హెవీ కీటో ఎస్ సార్, గౌట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఎస్, అంటే యూరిక్ యాసిడ్ ఎంతవరకు అంటే బాడీ పర్మిసిబుల్ లిమిట్స్ అని కొన్ని ఉంటాయి. అంటే నాకు యూరిక్ యాసిడ్ 8 ఉంటే కూడా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కొంతమందికి 6 ఉంటే కూడా సిమ్టమ్స్ ఉండొచ్చు. సో అది బాడీని బట్టి, బాడీ టైప్ ఎట్లా ఉంది అది చూసుకొని చెక్ చేసుకోవాలి సార్. యూరిక్ యాసిడ్ ఒకటి మ్యాండేటరీ చూసుకోవాలి, క్రియాటినిన్ చూసుకోవాలి, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది చూసుకోవాలి. అంటే బిఫోర్ స్టార్టింగ్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు
ఐ మీన్ ఏ డైట్ అయినా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మన బాడీ టైప్ ఏంటి, మనకి ఏది బెటర్ అనేది చూసుకుంటాం, ఆల్వేస్ బెటర్. డాక్టర్ గారు ఈ మధ్య బాగా వీరమాచిన డైట్, విఆర్కే డైట్ అని ఆయన ఈజ్ ఛాలెంజింగ్. అంటే ఈ సేస్ ఆయన అనేది ఓన్లీ డైట్, మందులు అవసరం లేదు. ఆయన ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీ మందులని చెత్తబుట్టలు వేసి రాండి నా దగ్గరికి, మీరు ఏం మందులు వాడిన అవసరం లేదు, జస్ట్ మీరు ఫుడ్ తీసుకోండి. మనం ఇప్పుడు డిస్కస్ చేసిన విధంగానే ఆయన ఏమంటారు, మన ఈ ఫ్యాట్ మెటబాలిజంకి నేను మారుస్తాను, దానివల్ల మీకు ఏమి నష్టం ఉండదు, మీరు కొంచెం సప్లిమెంట్స్ తీసుకోండి అని ఆయన చాలా ప్రీచ్ చేసి చాలా ఛాలెంజ్ చేస్తున్నారు. అసలు ఆయన నేను ఇక్కడ మన షేక్పేట్లో కూడా, హైదరాబాద్లో కూడా ఆయన ఓపెన్ చేశారు. హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ వెళ్తున్నారు. కొంతమంది ఎక్స్పీరియన్స్లు రాడికల్గా వెయిట్ తగ్గటం, రాడికల్గా HbA1c తగ్గిపోవడం, క్రియాటిన్ హై లెవెల్ ఉన్నోడు కూడా తగ్గటం, అట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి. బేసిక్గా ఆయన చెప్పేది ఏంటంటే మెటబాలిజంని నేను చేంజ్ చేస్తాను అంటారు. మీరు ఏమంటారంటే మీ సిస్టమ్కి వారి సిస్టమ్కి దెర్ ఇస్ ఏ లిటిల్ కాన్ఫ్లిక్ట్. మనమేమో మందులతో అసలు ఇన్సులిన్ ఆయన ఛాలెంజ్ చేస్తారు, ఇన్సులిన్ బాడీకి ఇవ్వకూడదు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. వేరేజ్ జనరల్ ఫిజిషియన్స్ కానీ ఎండోక్రినాలజిస్టులు కానీ ఇన్సులిన్ ఇస్తున్నారు, ఈ మెడిసిన్స్ ఇస్తున్నారు, అది ఇవ్వకూడదు, అది టెంపరీగానే ఉంచుతుంది. నేను చెప్పే సిస్టమ్ చేంజ్ అవ్వటం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అంటారు. ఈ అంటే ప్రతిదానికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది, డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంటుంది. టైం టెస్టెడ్ గా అవి ప్రూవ్ అవుతాయి. అంతే. రీసెంట్ గా ఇది పెద్ద కాంట్రవర్సీ. మీరేమంటారు? సో బేసికలీ డయాబెటీస్ అనేది మనం ఇందాక డిస్కస్ చేసింది, ఇట్ ఇస్ అ మెటబాలిక్ డిసీజ్. మెటబాలిజంని ఎట్లా ఆల్టర్ చేస్తాము అనేది, అంటే నో వన్ కెన్ యాక్చువల్లీ ఆల్టర్ ద మెటబాలిజం పర్ సే. అంటే మనకు ఒక బాడీ మనకు ఒక సెట్ ఇది ఉంటుంది, అలాగే వెళ్తుంది. సో మందులు పారేసేయండి అనడం అయితే కరెక్ట్ కాదు. బికాస్ మీరు డైట్ చేస్తారా, చేయండి, ఐ హ్యావ్ నో ఇష్యూ విత్ దట్. అట్లని చెప్పేసి కంప్లీట్గా నేను అదే నమ్ముతాను, ఇది యూజ్ చేయను అని మాత్రం ఐ వుడ్ నాట్. ఇప్పుడు మనం ఇన్సులిన్ బయట నుంచి మనం సప్లిమెంట్ చేస్తే కూడా ఇన్సులిన్కి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మన బాడీలో హాఫ్ అంటాం సార్, హాఫ్ లైఫ్ అంటాం. ఆ హాఫ్ లైఫ్ వచ్చిన తర్వాత ఇన్సులిన్ ఎట్లా డిగ్రేడ్ అయిపోతుంది. కానీ ఆయన అనేది ఆ ఇన్సులిన్ బ్లడ్లోనే ఉండదు, కానీ లోపల మనకి ఉంటుంది అంటారు. ఎండోజీనస్గా ప్రొడ్యూస్ అవుతుంది, అంటే మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఇచ్చేది ఎక్సోజీనస్ అంటాం, మనం బయట నుంచి ఇచ్చేది ఎక్సోజీనస్. దానివల్ల గ్లూకోజ్ అనేది షుగర్లో కనపడదు, కానీ గ్లూకోజ్ బాడీలో ఉంటుంది. అది ఏం తీసుకున్నా ఉంటుంది సార్. అదే అంటే అందుకనే ఫుడ్ ద్వారా తగ్గించే. ఫుడ్ ద్వారా అంటే ఇప్పుడు అదే సార్, ఇక్కడ మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మనకేంటంటే ఇప్పుడు వైట్ రైస్ తీసుకుంటే మంచిది కాదంటారు కొంతమంది, రోటీయే తీసుకుంటున్నాం అయినా మాకు తగ్గట్లేదని ఇంకొంతమంది అంటారు. అంటే ఎట్లా ఉంటుందంటే సార్, మన గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. ఇప్పుడు నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను అనుకోండి, బీట్రూట్ నాకు ఒక్కసారి షుగర్ స్పైక్ అవుతుంది. లెట్స్ సే ఇప్పుడు కార్న్ తీసుకుంటే నథింగ్ కాజెస్ సచ్ ఎ స్పైక్ ఇన్ మై షుగర్స్ వెన్ కార్న్ తీసుకుంటే అంత పెరుగుతుంది బాడీని బట్టి. ఎస్, అంటే వాటికి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ. కార్న్ సార్, మొక్కజొన్న. ఈ మన KFCలో వాళ్ళంతా కోటింగ్ వేస్తారు చూడండి, అదంతా దట్స్ నథింగ్ బట్ కార్న్ ఫ్లోర్. సో వాటికి చాలా హై గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మనం తీసుకుంటే సరిపోతుంది. ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బాస్మతి మనం అంత హేట్ చేసే బాస్మతి, అంటే పీపుల్ హు ఆర్ ఆన్ డైట్ హేట్ బాస్మతి, బట్ దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఈజ్ లెసర్ వెన్ కంపేర్డ్ టు వైట్ రైస్. You suggest you eat basmati rice? I would always advocate eating basmati rice. దానికి lower glycemic index sir. అంటే ఇప్పుడు మన వైట్ రైస్కి 70 to 90 ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్, వేరేస్ బాస్మతికి 58 to 65 ఉంటుంది. అంటే ఇట్స్ మినిమల్ డిఫరెన్స్, బట్ డిఫరెన్స్ నెవర్ ద లెస్. ఇప్పుడు చిన్న సైడ్ లైన్. ఇప్పుడు కొత్తగా కాదర్వెల్ గారు వచ్చారు, గవర్నమెంట్ కూడా పద్మశ్రీ ఆయన చెప్పి ఇట్ మేక్ సెన్స్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అసలు ఇవి రైసే తినకండి, ఓన్లీ మిల్లెట్స్ తినండి. ఈ రైస్ అనే పంటను మనం తెచ్చిపెట్టుకున్నాము, దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని ఆయన కొత్త ఆర్గ్యుమెంట్. అంటే ఇన్ని ఉండేటప్పటికి స్కూల్ ఆఫ్ థాట్స్ ఈ డయాబెటీస్ వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. డెఫినెట్లీ మీరేమంటారు? ఆయన
సో ఓన్లీ మిల్లెట్స్, రాగి జావా, ఈ మధ్య మిల్లెట్స్ అనేవి సూపర్ ఫుడ్ అంటున్నారు సార్ దాన్ని. కొర్రలు, ఎస్ సార్, కొర్రలు ఇవన్నీ మనకి ఫాక్స్టైల్ మిల్లెట్స్ అనేసి ఇవన్నీ వస్తున్నాయి కొత్తగా. సో వీటి వల్ల ఏంటి అంటే యాజ్ ఫార్ యాజ్ మై ఎక్స్పీరియన్స్ గోస్, మిల్లెట్స్ మనకి ఎవరికి అవసరము అంటే డయాబెటీస్ ఉండేవాళ్ళు డెఫినెట్లీ తీసుకోవచ్చు. బట్ వీటిలో ఏంటంటే షుగర్ స్పైక్ ఉంటుంది. లాస్ట్ టైం ఒక అతను, ఐ డోంట్ రిమెంబర్ దట్ పర్సన్స్ నేమ్, యూట్యూబర్ ఒక ఆయన ఏం చేశారంటే CGM పెట్టుకున్నారు. CGM మీన్స్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ పెట్టేసుకొని, నేను రాగి జావ తాగాను, నా షుగర్ ఎంత షూటప్ అయింది. షుగర్ షూటప్ అవ్వడం అక్కడ ప్రాబ్లం కాదు సార్. ప్రాబ్లమ్ ఎంతసేపు అది సస్టైన్ అయింది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు షుగర్ షూటప్ అవుతుంది, ఒక 100కి వెళ్ళింది అనుకోండి, ఒక 200కి వెళ్ళింది అనుకోండి, 200 అట్లాగే మెయింటైన్ చేస్తే మనకి కంపారిటివ్లీ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ రాగి కానీ ఆర్ ఈ వాట్ ఎవర్ ఈ సూపర్ ఫుడ్స్ అన్నీ ఏం చేస్తాయంటే షుగర్ స్పైక్ వచ్చినా షుగర్ స్పైక్ ఇస్ సస్టైన్డ్, అంటే మన బాడీకి ఎనర్జీ అది ఇస్తూనే ఉంటుంది ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. వేరేస్ ఇప్పుడు వైట్ రైస్ తీసుకున్నాను నేను, వైట్ రైస్ తీసుకుంటే ఒక స్పైక్ వస్తుంది, మళ్ళీ పడిపోతుంది. అట్లా ఆ స్పైక్స్ ఆర్ డేంజరస్. స్పైక్స్ ఆర్ మచ్ మోర్ డేంజరస్. ఇప్పుడు ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మార్నింగ్స్ ఎక్కువ ఉంటుంది. అవును సార్, డయాబెటీస్. అవును సార్, మెజర్ చేసుకుంటే ఎస్. మళ్ళీ నాకు సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు తక్కువ ఉంటుంది. అవును సార్, ఆ స్పైక్స్ యూ మీన్ టు సే? ఎస్ సార్. ఇప్పుడు అది ఒక ఫుడ్ వల్ల కాదు అని కూడా అనిపించద్దు నాకు. పొద్దున్నే మార్నింగ్ అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది సార్. మనకి ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఇస్ నథింగ్ బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ నేను సింపుల్ అంటే అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, మనకు ఒక బావి ఉంది, బావిలో నీళ్లు ఉన్నాయి. బావిలో నీళ్లు నేను వాడుకోలేకపోతే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే బావిలో నీళ్లు ఉన్నాయి కానీ ఇట్స్ నాట్ ఫిట్ ఫర్ కన్సంప్షన్. యూజ్ చేయలేము. అది అంటే బాడీలో ఇన్సులిన్ ఉంది కానీ యూజ్ అవ్వట్లేదు. దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అనుకోండి, బావిలో నీళ్ళే లేవు, అది డిఫరెంట్. దట్ ఈస్ డిఫరెంట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆఫ్టర్ అ ఫ్యూ ఇయర్స్, లెట్స్ సే 10 years 20 years, మనం ఎందుకు పేషెంట్స్ని ఇన్సులిన్ పైన పెట్టాల్సి వస్తుంది అంటే, మనకి ప్యాంక్రియాస్లో బీటా సెల్ అనేది ఒకటి ఉంటుంది. బీటా సెల్ ఈజ్ వాట్ ప్రొడ్యూసెస్ ఆర్ ఇన్సులిన్. అది దాని శాతం తగ్గిపోతుంది. అంటే ఆ సెల్స్ స్లోగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అనుకోండి, ఫర్ వేరియస్ అదర్ రీజన్స్, ఇట్ కుడ్ బి వేరియస్ అదర్ రీజన్స్, వాటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. దాట్ ఈస్ వన్ మోర్ కాజ్ ఎందుకు మనం ఇన్సులిన్ పైన పెట్టాల్సి వస్తుంది పేషెంట్లని అంటే, బీటా సెల్ ప్రొడక్షనే లేదు, బీటా సెల్సే లేవు ప్రొడ్యూస్ చేయడానికి లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్లో. అందుకని మీరు ఎక్స్టర్నల్గా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు లెట్స్ సే బీటా సెల్స్ ని స్టిమ్యులేట్ చేయలేమా? ఇప్పుడు మనం వాడే ఇప్పుడు మెట్ఫార్మిన్ కావచ్చు, కాదు గ్లిమిపెరైడ్ అని ఒకటి చాలా మంది వాడతారు. అవి ఇవన్నీ ఏంటి అంటే దే స్టిమ్యులేట్ బీటా సెల్స్. అంటే బీటా సెల్స్ ఉన్నాయి కాబట్టి స్టిమ్యులేట్ చేస్తుంది. కాంబినేషన్ ఇస్తున్నారు. ఎస్ సార్. మెట్ఫార్మిన్ ఏం చేస్తుందంటే పెరిఫరల్ రెసిస్టెన్స్, అంటే మన ఎక్స్టర్నల్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయి, మన మజిల్స్ కావచ్చు, వాటన్నిటి నుంచి అంటే వాటికి ఇంకా హెల్ప్ చేస్తుంది అనమాట. గ్లూకోజ్ని తీసుకోండి, ఇన్సులిన్ని ఇంకా ఎక్కువ ఇది చేయండి అన్నట్టు. అట్లా స్పైక్స్ ఉండటమే డేంజర్. మీకు కొంచెం ఎక్కువ ఉండినా కంటిన్యూస్ ఉంటే 150 ఉంది అనుకోండి, 150 కంటిన్యూస్ గా ఉంటే నో ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ అ ప్రాబ్లం బట్ ఇట్ ఈస్ లాంగ్ స్టాండింగ్. ప్రాబ్లం లేదు అని చెప్పి మెల్లిగా తగ్గించుకోవచ్చు. స్పైక్స్ ఉన్నది నాట్ గుడ్ అండి. ఎస్ సార్. అంటే ఇట్ ఇస్ యాజ్ సింపుల్. పర్టిక్యులర్ ఫుడ్ వల్ల స్పైక్ రావచ్చు కదా. ఎస్ సార్, డెఫినెట్లీ. అప్పుడు ఆ ఫుడ్ ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అదే కదా సార్, మనం అనుకుంది అదే కదండి. వైట్ రైస్ మనం ఎలిమినేట్ చేసుకుంటే సమ్ అమౌంట్ ఆఫ్, బట్ మనకు సౌత్ ఇండియన్స్కి వైట్ రైస్ లేకపోతే మనకు అసలు వీ కాంట్ ఈవెన్ ఫంక్షన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అసలు వీరమాచినేని గారు వైట్ రైస్ తీసుకోవద్దు, వైట్ దేది తీసుకోవద్దు, మిల్క్ తాగద్దు, భూమి లోపల పండేవి ఏవి తినద్దు, మీరు ఎగ్స్, చికెన్, నాన్ వెజ్, లేకపోతే ఓన్లీ సర్ఫేస్ మీద పండినవి ఆకుకూరలు ఇట్లాంటివి తినండి, ఫ్రూట్స్ కూడా తినద్దు అని అంటారు. అది కొద్దిగా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది, కాంట్రవర్షియల్ గా ఉంటుంది సార్. ఏదైనా అంటే నథింగ్ ఈజ్ 100% రైట్. సో నథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ మీరు అన్నట్టు. రిలేటివ్ గా డిపెండ్స్ ఆన్ ది పేషెంట్. కొంతమంది క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, దాని వల్ల ఇబ్బందులు పడ్డోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, గౌట్లు అవి వచ్చి అట్లా ఉన్నారు. సార్ ఈ మధ్య కొత్తగా మార్కెట్ లో ఈ ఒజంపిక్ అనే ఇంజెక్షన్ వచ్చింది. అది డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదని సజెస్ట్ చేస్తున్నారు. వెయిట్ సబ్స్టాన్షియల్ గా బాగా, అసలు వెయిట్ లాస్ అంటే అసలు అన్బిలీవబుల్ గా, అంటే ఇప్పుడు మనం చూసి
సెలబ్రిటీస్ అంటే షుడ్ అదే. నాట్ కోట్ నేమ్స్ కానీ Obviously, పొలిటీషియన్స్ అందరూ. వీళ్ళు మ్మ్, మ్మ్. ఆ ఒజంపిక్ తీసుకోవటం వల్ల చాలా వెయిట్ లాస్ అయ్యి సన్నగా అయిపోతున్నారు. అవును సార్, అవును సార్. ఈజ్ ఇట్ గుడ్? దాని మీద కూడా కాంట్రవర్సీ ఎస్ ఉంది. సార్, కాంట్రవర్సీ ఉంది. వీరమైచినాన్ గారు అయితే అసలు తీసుకోకూడదు తీసుకోకూడదని చెప్తున్నారు. అవును, మీరేమంటారు? బేసిక్ దానికి పేటెంట్ కూడా ఈ మధ్య అయిపోయింది. 21st మార్చ్ ఎఫోర్డబిలిటీకి వచ్చింది. అందరికీ అఫోర్డబుల్ అయింది సార్. అండ్ మనకేంటంటే అంటే ఇండియా బీయింగ్ ది డయాబెటీస్ క్యాపిటల్, ఇండియన్స్కి అదొక వరం అని చెప్తాను. అంటే ఇనీషియల్గా అట్లీస్ట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన వాళ్ళు దాన్ని అబ్యూస్ చేయకూడదు. యూజ్ చేయొచ్చు, అబ్యూస్ చేయకూడదు. పాయింట్ 1. సెకండ్ అబ్యూజ్ అంటే ఇన్ వాట్ సెన్స్? అది కూడా చెప్తాను సార్. సో ఏమవుతుందంటే మనకి ఇప్పుడు లెట్స్ ఏ ఫస్ట్ రైబల్సిస్ అండ్ టాబ్లెట్స్ వచ్చినాయి. దాని తర్వాత ఇది మాంజారో అని వచ్చినాయి. మన వాళ్ళు ఏం చేశారంటే యూఎస్ నుంచి తెప్పించుకోవడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఇండియాలో దొరకడం మొదలుపెట్టాయి. ఈ కంపెనీ, ఆ కంపెనీ అన్నీ దొరికినాయి. సో 21st మార్చ్కి మనకు పేటెంట్ అయిపోయింది. అయిపోయేసరికి ఇంకా అందరూ ఎవ్రీ కంపెనీ స్టార్టెడ్ టు ప్రొడ్యూస్ దిస్. సో బట్ ఇది యాక్చువల్గా స్టార్ట్ చేసింది వచ్చేసేసి ఫార్ డయాబెటీస్ ఓన్లీ. వెయిట్ లాస్ ఈజ్ అ సైడ్ ఎఫెక్ట్. సో వెయిట్ లాస్ కూడా దానికోసం ఇంకా వెయిట్ లాస్ కూడా స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు. వెయిట్ లాస్ అవుతున్నారు, బాగుంది. బట్ వెయిట్ లాస్ అయిన తర్వాత ఏంటి? నేను ఒక 3 months తీసుకున్నాను, ఆపేశాను. మై వెయిట్ విల్ గెట్ బ్యాక్ టు వాట్ ఇట్ వాస్ ప్రీవియస్లీ ఇఫ్ ఐ డోంట్ మెయింటైన్. ఇప్పుడు ఏదైనా ఇంజెక్షన్ ఆపేస్తే మళ్ళీ వెయిట్ గెయిన్ ఉంది సార్. యాజ్ మచ్ యాజ్ యు విల్ గెయిన్ ద సేమ్ వెయిట్. ఈ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి. అవన్నీ కంపల్సరీ మార్చాలి సార్. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు దానికి పెద్ద వాట్ యు కాల్ స్టడీస్ ఎక్కువ లేవు. సడన్గా స్టడీస్ వచ్చినాయి. లాస్ట్ 3 yearsలో దాని మీద విపరీతంగా స్టడీస్ వచ్చినాయి. బట్ ఇనీషియల్గా వెన్ ఇట్ వాజ్ ఇన్ ద యుఎస్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నప్పుడు, అక్కడి నుంచి తెప్పించుకుంటున్నప్పుడు 0 సైడ్ ఎఫెక్ట్స్ అన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే దేర్ ఆర్ 2 major సైడ్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ టు బి కన్సిడర్డ్. ఏమున్నాయి? ఒకటి వచ్చేసేసి ప్యాంక్రియాటైటిస్ సార్. ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సెకండ్ థింగ్ ఇస్ ఐ మీద కూడా, రెటినోపతి అంటాం దాని మీద కూడా పడుతుంది అని కొన్ని స్టడీస్ అంటున్నాయి. రెటినోపతి డయాబెటీస్లో ఉన్న డయాబెటీస్ వాళ్ళకి కూడా వస్తుంది. Yes, sir. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ సెకండ్ మోస్ట్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ ఇన్ ద హోల్ ఎంటైర్ ఇండియా మనకి. ఈ నాజియేటింగ్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఫిల్డ్ ఫీలింగ్ ఉంటుంది. అవును సార్. ఈ ఇంజెక్షన్ వల్ల అవును సార్ అంటారు, నిజమేనండి? ఎస్ సార్. కొంచెం అంటే నాజియా అందరికీ ఉండకపోవచ్చు. బట్ ఓరల్ ప్రిపరేషన్స్, సెమాగ్లూటైడ్ ఓరల్ ప్రిపరేషన్స్ వల్ల నాజియా ఉన్నింది. బట్ ఇంజెక్టబుల్స్ వల్ల ఎక్కువ మందికి అయితే అది రిపోర్టెడ్ ఇదైతే లేదు. బట్ డెఫినెట్లీ అంటే మనకి ఏంటంటే ఫుడ్ తినే క్రేవింగ్ అనేది తగ్గుతుంది మెయిన్గా, ఫస్ట్ పాయింట్. సో దానివల్ల చాలామంది అంటే ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ద స్టడీస్ ఏం చెప్పినాయంటే దేర్ ఆర్ సమ్ రియాక్షన్స్ గోయింగ్ ఆన్. అంటే మన నాలుక మీద కొన్ని ఏదో వెరీ స్మాల్ ట్వీక్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ మనకి ఇంతకుముందు ఉండే క్రేవింగ్ని అది తగ్గిస్తుంది. సో దీనివల్ల కూడా వెయిట్ లాస్ అవుతున్నారు అని చెప్తున్నారు. బట్ డిఫరెంట్ మెకానిజం ఆఫ్ యాక్షన్స్, డిఫరెంట్ ఇప్పుడు వీక్లీ వన్స్ సార్. ఎన్ని రోజులు తీసుకోవాలండి ఇంజెక్షన్? ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. Weekly ప్రొవైడెడ్. once. ఎస్ సార్, వీక్లీ వన్స్. బట్ జనరల్ గా మీరు ఏం ప్రపోజ్ చేస్తారు ఒక పేషెంట్ కి? ఇప్పటికైతే నేను కరెంట్లీ నా దీంట్లో అయితే ఒక 3 months వరకు అయితే తీసుకోమని అయితే దానివల్ల ఈ షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి. షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి సార్. షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ వెయిట్ లాస్ కూడా అవుతున్నారు. సో పీపుల్ ఆర్ హ్యాపీ. దీన్ని వెయిట్ లాస్ కి యూజ్ చేసేస్తున్నారు. అది చెప్పాను కదా సార్, సైడ్ ఎఫెక్ట్. అది సైడ్ ఎఫెక్ట్ ని దాన్ని మెయిన్ ఇదిగా చేసుకున్నారు. ఇప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ కి ఏమన్నా ఉన్న క్యూర్? ఇప్పుడు మీరు ప్యాంక్రియాస్ కి ఎఫెక్ట్ Yes, sir. అవుతుంది, Yes, లేదా sir. రెటినోపతి అట్లాంటివి ఏమన్నా ఉంటే స్టాపింగ్ ద డ్రగ్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ బి డన్. అది మనకి డయాగ్నైజ్ అవుతుందా? ప్యాంక్రియాటిస్ అది మనం కొంచెం అంటే వీ హ్యావ్ టు బి Monitor మచ్ మోర్ చేసుకోవాలి, విజిలెంట్ test అండ్ మానిటర్ ఈ HbA1c టెస్ట్ Yes, లో sir. తెలుసు. వాటన్నిట్లో. అంటే లైపేజ్, సీరం లైపేజ్ అంటాం. దట్ ఈస్ మచ్ మోర్ స్పెసిఫిక్ ఫర్ ప్యాంక్రియాటైటిస్. అది సీరం లైపేజ్ సార్. సీరం లైపేజ్ చెక్ చేసుకోవాలి పీరియాడిక్. అండ్ ఐ చెకప్ అనేది పీరియాడిక్. ఎట్లా డయాబెటిక్స్ అందరిలో మనం పీరియాడిక్ ఐ చెకప్స్ ఇవన్నీ అయితే సజెస్ట్ అయితే చేస్తాం. ఎంతమంది చేయించుకుంటారు అనేది సెకండరీ. బట్ వీ ఆల్వేస్ సజెస్ట్ పీపుల్ టు అండర్గో ఫుడ్ కానీ, ఐ కానీ, ఇవన్నీ అండ్ హార్ట్ ఇవన్నీ చూసుకోమని ముందే చెప్తాం. బట్ అవి ఆ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకున్నాకే మీరు సజెస్ట్ చేస్తారు. ఎస్ సార్, ఎస్ సార్. కానీ ఇట్స్ గివింగ్ రిలీఫ్ మీ ఎక్స్పీరియన్స్. ఎస్ సార్.
డయాబెటిక్స్ ఎక్కువ పొడియాట్రీ ప్రాబ్లం, కాళ్ళు పొడియాట్రిక్ ప్రాబ్లం చాలా చాలా మేజర్ ఎక్కువ థింగ్ కదా. సార్. ఎస్ సార్. అది ఎందుకు సార్ ఎక్కువ మంది కాళ్ళకి వస్తాయి వూండ్స్, యాంపిటేషన్ ఉంటది. అంటే డయాబెటీస్ ఇప్పుడు- వాళ్ళకి రెండు Yes, sir. ఎక్కువ చూస్తుంటారు. అవును సార్. ఒకటి కాలు, కాళ్ళు. రెండు కిడ్నీ, మూడు కళ్ళు. కళ్ళు. ఈ మూడు సో ఎస్ సార్. ఎఫెక్ట్. సో 3 ఎఫెక్ట్. బట్ అట్లా కాకుండా మనకి హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ లెట్స్ సే మనకి ఫ్యాటీ లివర్ వస్తుంది. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ సార్. మన డైజెషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే మనకి మైక్రోవాస్కులర్ అండ్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని రెండు ఉంటాయి సార్. మైక్రోవాస్కులర్ అండ్ మ్యాక్రోవాస్కులర్. చిన్న వెజల్స్, పెద్ద వెజల్స్ రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మైక్రోవాస్కులర్ అంటే ఐ అనుకోండి, అట్లా ఐ మీన్ ఏ Problem. బాడీకి తగ్గట్టుగా. క్రిస్టల్స్ లాగా వస్తాయి. ఎస్ సార్. క్రిస్టల్స్ కంటే చిన్న చిన్న స్ప్లింటర్ హెమరేజెస్. ఆ నర్వ్స్ రీచ్ అవ్వు. ఎస్ సార్. అంటే అవి supply వెళ్ళదు. బ్లడ్ సప్లై ఉన్నా కూడా అవి చిన్నగా అయిపోతున్నాయి. మనకి ఆ బ్లడ్ సప్లై ఏదైతే రెటినాకి సప్లై చేసే ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ, సో దానివల్ల కన్స్ట్రిక్ట్ అవుతున్నాయి సార్. ఎస్ సార్. సో దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. అదొకటి. రెండోది వచ్చేసి లెట్స్ హార్ట్ అంటే ఇప్పుడు హార్ట్లో మనకి ప్లాక్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ప్లాక్స్ ఏర్పడడం ఒకటి, ప్లాక్స్ ఏర్పడుతున్నాయి అవంతా ఓకే. బట్ ఏమవుతుందంటే ఆటోనామిక్ న్యూరోపతి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మన నర్వ్ సిస్టమ్ మీద కూడా దెబ్బతింటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, అంటే చిన్న వెజల్స్ కాంప్లికేషన్. ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇప్పుడు నాకు హార్ట్ రేట్ పెరిగింది నాకు తెలుస్తుంది. వేరాజ్ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్లో ఈ ఆటోనామిక్ న్యూరోపతి వల్ల నాకు తెలీదు. నాకు హార్ట్ రేట్ పెరిగినా తెలీదు, నాకు షుగర్ తగ్గినా తెలీదు, అండ్ సెన్సరీ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది సార్. తెలీదు. అట్లా ఒక చిన్న వూండ్ కూడా ఇట్ ఈస్ టర్నింగ్ ఫేటల్. యాంపిటేషన్ దాకా వెళ్తున్నాయి. ఒక రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చింది, హెచ్బిఏవన్సీ ఆవిడది చూడడానికి సన్నగా చిన్నగానే ఉంది. హర్ హెచ్బిఏవన్సీ ఈస్ 12. సో సరే అని చెప్పేసి వీ స్టార్టెడ్ టు ఇన్వెస్టిగేట్ ద అదర్ ఆర్గన్స్. ఆమెకి మన కొరోనరీస్ అంట, మన హార్ట్కి సప్లై చేసే వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి 90% బ్లాక్ ఉన్నాయి సార్. 2 వెజల్స్. షీ డజంట్ ఈవెన్ నో. తెలియట్లేదు. జస్ట్ ఇన్ కేస్ అంటే డయాబెటిక్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ సైలెంట్ ఎంఐ. వాళ్ళకి చెస్ట్ పెయిన్ వచ్చినా కూడా తెలియదు. అలా జరిగిపోతుంది. అంటే దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సైలెంట్ ఎంఐ అంటే దీస్ ఆర్ ఆల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఆటోనామిక్ న్యూరోపతి. సో ఇవన్నీ మనము అంటే ఒక డయాబెటీస్ పేషెంట్ వస్తే ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. అంటే పేషెంట్ కూడా రెడీగా ఉండాలి. అంటే డాక్టర్ ఒకటి చెప్పాడు అంటే ఎందుకు చెప్తున్నాడు, రెసెప్టివ్గా ఉండాలి. రెసెప్టివ్గా లేరు అంటే ఎందుకు చెప్పారో, అనవసరంగా చెప్పారు అని ఒక ఫీలింగ్లో ఉండకూడదు. దట్ ఈస్ ఇట్. వెయిట్ లాస్ కంప్లీట్గా అంటే కీపింగ్ అసైడ్ వెయిట్ లాస్ వల్ల కూడా డయాబెటీస్ కంట్రోల్ అవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు ఎందుకంటే వెయిట్ లాస్కి మెడిసిన్ ఇస్తున్నారు. వితౌట్ మెడిసిన్ ఎవరన్నా కష్టపడి అట్లా కంప్లీట్గా వెయిట్ లాస్ వస్తే డయాబెటిక్ రిలీఫ్ వస్తుందా? ఎస్ సార్. సో డయాబెటిక్ రివర్సల్ అని ఈ మధ్యలో ఒక కాన్సెప్ట్ చాలా మంది అడిగారు నన్ను. సో డయాబెటిక్ రివర్సల్ అనేది కొన్ని స్టడీస్ ప్రకారంగా మనకి లాన్సెట్ జర్నల్లో వీటన్నిటిలో చాలా రోజుల నుంచి వస్తుంది. బేసికలీ వాళ్ళు ఏమంటారంటే 10% ఆఫ్ అవర్ బాడీ వెయిట్ ప్రొవైడెడ్ అవర్ బీటా సెల్ ఫంక్షన్ ఈజ్ గుడ్. మన బీటా సెల్ ఫంక్షన్ గట్టిగున్నంత వరకు మనం ఒక 10% బాడీ వెయిట్ లాస్ అవుతాయి, అంటే మన ఫ్యాట్ లాస్ అవుతే ఆటోమేటిక్గా డయాబెటీస్ అనేది రివర్సల్ అవుతుంది అని చెప్తారు. ఈ బీటా సెల్ ఫంక్షన్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేది. సో ప్యాంక్రియాస్ నుంచి. ఎస్ సార్. ఇప్పుడు ఈ బీటా సెల్ ఫంక్షన్ పనిచేస్తుందా లేదా అనేది టెస్ట్ ఉంది. ఎస్ సార్. మనకి లెట్స్ సే ఫాస్టింగ్ ఇన్సులిన్ చూసుకోవచ్చు, సి పెప్టైడ్ లెవెల్స్ చూసుకోవచ్చు. ఈ రెండు మెయిన్గా మనం చూసేవి అనమాట. అండ్ ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలకి పీసీఓడి ఎక్కువ వింటున్నారు. పీసీఓడి ప్రాబ్లమ్. ఎస్ సార్. పీసీఓడి ప్రాబ్లమ్, పీరియడ్స్ డిలే అవుతున్నాయి, లేదంటే ఇట్లాంటివన్నీ వెయిట్ గెయిన్ అవుతున్నారు, అన్నెసరీగా ఫేషియల్ హెయిర్ వస్తుంది, ఇవన్నీ ఎక్కువ వింటున్నారు. పీసీఓడి అనేది ఇట్స్ అ మేజర్ ప్రాబ్లమ్, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎస్ సార్. సేమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే అది కూడా వస్తుంది. అంటే వాళ్ళందరికీ డయాబెటీస్ ఉంటుంది, వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి సార్. అంటే వాళ్ళ బీటా సెల్స్ ఫంక్షన్ తగ్గిపోవటం వల్ల బీటా సెల్ ఫంక్షన్ బాగుంది, వేరాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ యూజ్ చేసుకోలేకపోతుంది బాడీ. దానివల్ల కూడా ఈ మధ్య ఎక్కువ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. అలాగే ఈ మధ్య బిగ్గెస్ట్ థ్రెట్ ఫ్యాటీ లివర్. ఎస్ సార్. ఫ్యాటీ లివర్ చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. అంటే ఫ్యాటీ లివర్ మనకి ఎంత కామన్ అయిపోయిందంటే చాలామంది డాక్టర్స్, ఐ షుడ్ నాట్
స్పూ వెనమ్ ఆన్ మై ఫ్రెటర్నిటీ, కానీ చాలా మంది Neglect చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. గ్రేడ్ 1 కదా ఏం కాదులే అనేస్తున్నారు. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ కూడా ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ కూడా ఫ్యాటీ లివర్, ఫ్యాటీ లివర్ ఇస్ ఫ్యాటీ లివర్ అంతే. సో దట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్. అండ్ దానికి కూడా ఒక అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ఒక సారోగ్లిట్జార్ అని ఒక టాబ్లెట్ వచ్చింది. అది ఇంకా వెస్టర్నర్స్ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు, యూఎస్ఎఫ్డి యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు? అది ఇట్ ఈస్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేకపోతే? లేదు సార్, ఫ్యాటీ లివర్ని తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ సమ్ ఎఫెక్ట్ ఆన్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ ద కొలెస్ట్రాల్ ఆల్సో. వీటన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ మేజర్లీ పాజిటివ్ ఎఫెక్ట్, పాజిటివ్ ఎఫెక్ట్ స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే తగ్గిస్తున్నాయి అవన్నీ. సో ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ డ్రగ్. బట్ యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ కాదని చెప్పి చాలా మంది కొంచెం అంటే ఇండియాలో అవైలబుల్ ఉందండి. ఇండియన్ డ్రగ్ సార్, ప్యూర్లీ ఇట్స్ ప్యూర్ వాడుతున్నారా మన డాక్టర్? వాడుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఐడెంటిఫై? దానికి ఓన్లీ బ్లోటింగ్ ఒక్కటే మేజర్ సైడ్ ఎఫెక్ట్ సార్, అంతకంటే అయితే ఏం లేదు. చాలా మంది వాడుతున్నారు. కంటిన్యూస్ గా వాడాలా అది? ఎలా అంటే మనం దాన్ని మళ్ళీ స్కాన్ చేసుకొని చూసుకొని మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ ని కొరిలేట్ చేసుకొని దాన్ని ఎప్పుడు ఆపాలనేది మనకి. ఏమన్నారంటే డ్రగ్ పేరు? సారోగ్లిటజార్ సార్. సారోగ్లిటజార్ అంటే ఓరల్ గా తీసుకో, ఓరల్ డ్రగ్ 4 mg టాబ్లెట్ వస్తుంది. డైలీ వన్స్ ఆర్ ట్వైస్. వన్స్ ఇస్ ఇనఫ్. గాని అదే రోజుకైతే ఒకటి సరిపోతుంది యూజువల్లీ. అది మన మెట్ఫార్మిన్ తో కల్పిస్తా అట్లా ఉండదు? లేదు సార్, అది ఇండిపెండెంట్ గా చూసాను. గ్లెప్టిన్ గ్లిప్టిన్స్ ఆర్ డిఫరెంట్. గ్లిప్టిన్స్ ఆర్ డిఫరెంట్. ఏది సిటాగ్లిప్టిన్, విల్టాగ్లిప్టిన్ అవి వేరే సార్. yes sir, దీంతో కల్పిస్తుంది. అవి వేరే. అవి సారోగ్లిటజార్. ఓ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సార్. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్, yes sir. అండ్ నాకెందుకు ఇది అంటే బాగా ఇది అంటే నేను ఒక అడ్వాన్స్డ్ లిపిడాలజీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లో ఉన్నాను నేను. నెక్స్ట్ ఐ విల్ బి ద లిపిడాలజిస్ట్ ఆల్సో. సో ఆ టర్మ్ ఇంకా జనాలకి ఎక్కువ తెలియదు. లిపిడ్ ప్రొఫైల్, ఎస్, ఐ విల్ బి ద లిపిడాలజిస్ట్. సో అది ఢిల్లీలో క్లాసెస్ జరుగుతున్నప్పుడు యూకే నుంచి ఒక స్పీకర్ వచ్చారు. సో ఆయన అడిగాను, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ సారోగ్లిటజార్ అని అడిగాను. హీ వాజ్ లైక్, ఐ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్ డ్రగ్ అన్నాడు. అంటే మా ప్రోగ్రామ్ డైరెక్టర్ పూరి గారు ఉంటారు, ఆయన అడిగారు అనమాట, సార్ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ హీ సేయింగ్ అని. ఆయన అప్పుడు హీ ఎక్స్ప్లెయిన్ టు దాట్ పర్సన్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ మేక్ ఇన్ ఇండియా డ్రగ్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్ట్. వై దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్? దట్స్ అ కాంట్రవర్సీ సార్. లాబింగ్ వల్లనా లేకుంటే ప్యూర్లీ లా? అంటే వాళ్ళు ఇంకో ఒక 10 years వాళ్ళు ఏదైనా స్టడీ చేసి అప్పుడు ఇంకా అవన్నీ బియాండ్ అవర్ స్కోప్ ఆఫ్. ఇండియాలో మటుకు అందరూ సజెస్ట్ చేస్తారు. yes sir, yes sir. It's giving good results. It's giving wonderful no results. bad no side effects are bloating ఏ మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ అది. bloating. సో ఫ్యాటీ లివర్ కి ఒక మంచి మందు ఉంది ఇండియాలో. yes sir, wonderful drug. అంటే అపార్ట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ మన మెట్ఫార్మిన్ వీటన్నిటికంటే దిస్ వర్క్స్ ఈవెన్ బెటర్. అది ప్యారల్ గా మెట్ఫార్మిన్ తో కలిపి చేసుకోవచ్చు. ఇవ్వచ్చు సార్, నో ప్రాబ్లం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ టైం లో కూడా చేయొచ్చా? వాళ్ళు కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు సార్. కాకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎందుకు యూజువల్లీ సజెస్ట్ చేయమంటే ఆల్రెడీ మనం తినేదే కాసేపు, మళ్ళీ అందులో కూడా బ్లోటింగ్ ఉంటే ఇంకెందుకు ఇబ్బంది పెట్టుకుంటాం. అందుకు అంటే మనం పేషెంట్ సెంట్రిక్ కూడా ఆలోచించాల్సి వస్తుంది కొన్ని. ఈ డయాబెటీస్ లో ఇంకొక ప్రాబ్లం నేను వింటుంది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా, మన స్లీప్ యాప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. చాలా మంది పడుకున్నప్పుడు వాళ్ళు మౌత్ ద్వారా శ్వాస తీసుకుంటారు, అడ్డం పడుతుంది, దానివల్ల స్నోరింగ్ కూడా వస్తుంది. చాలా మందికి స్నోరింగ్ చాలా కామన్ అయిపోయింది. అది కూడా డయాబెటీస్ రిలేటెడ్ అని కొంతమంది అంటారు, కొంతమంది వెయిట్ రిలేటెడ్ అంటారు, కొంతమంది జెనెటికల్ గా కూడా ప్రాబ్లం ఉంటుంది అంటారు. అంటే మోస్ట్ కామన్ గా అయితే వెయిట్ రిలేటెడ్ సార్. అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇస్ 90% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ వెయిట్ రిలేటెడ్ ఓన్లీ. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ వల్ల కానీ, ఆర్ లెట్స్ సే ఈ చిన్న కింద ఫ్యాట్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా దే ఆర్. ఇప్పుడు కొంతమంది సన్నగా ఉంటారండి, వాళ్ళు విపరీతంగా స్నోర్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే కొంతమందికి జా కొంచెం అదే ఎగ్జాక్ట్ ఇట్లాంటివి కూడా, అంటే వాటి వల్ల కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి. నేను ఒకసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ సన్నగా బాగా, నేను అడిగాను ఎందుకంటే నా ఫేస్ డాక్టర్ ఇది చెప్పారు, ఈ సజెస్టెడ్ మీ సర్జరీ. అవును సార్, అంటే డిజైన్ ఆఫ్ ది ఫేస్. ఈజీగా చెప్పాలంటే డిజైన్ ఆఫ్ ద ఫేస్. దానికి ఏంటి సార్ ఇప్పుడు స్లీప్ స్టడీస్ అని కొత్తగా
ఈ నైట్ అంతా ఉండి స్టడీ అవును చేసి సార్, మనకి అవును ఎంత సార్. ఆక్సిజన్ తీసుకుంటుంది బాడీ, అవును సార్. ఇదన్నీ స్టడీస్ వచ్చినాయి. Yes. ఆర్ దే వర్త్ ఆర్ దే వర్త్? ఎస్ సార్, డెఫినెట్లీ. అందులో Sleep ఏంటంటే మనకి బేసికలీ కొంతమంది డాక్టర్సే వచ్చారు స్పెషలిస్ట్. అవును సార్, అవును సార్. బేసికలీ ఏమవుతుందంటే ఇప్పుడు స్లీప్ మెడిసిన్ ఇస్ హ్యూజ్, చెప్పాలంటే హ్యూజ్ మార్కెట్ అనే చెప్పాలి. అంటే చాలా కొత్తగా ఫ్యాటల్ కూడా ఎక్కువ ఉందంటారు దీని వల్ల. చాలా చాలా మంది ఎర్లీ ఏజ్ లో చనిపోవడం రీజన్ తెలియకుండా. రీజన్ తెలియకుండా బేసిక్ ఏమవుతుందంటే మనకి యాప్నియా హ్యాప్నియా ఇండెక్స్ అంటారు, AHI. యాప్నియా ఇండెక్స్, హ్యాప్నియా హ్యాప్నియా హెచ్ హ్యాప్నియా ఇండెక్స్. ఇండెక్స్ ఓకే. అంటే ఏంటంటే యాప్నియా అంటే మనకి ఆక్సిజన్ అందకపోవడం, హ్యాప్నియా అంటే మనకి ఆక్సిజన్ తక్కువ అందడం. దాని ఇండెక్స్ తీస్తారు. అంటే ఒక గంటలో మనకి ఎన్నిసార్లు ఆ ఇండెక్స్ అనేది వస్తుంది, AH ఇండెక్స్. AHI. ఎస్ సార్, AH ఇండెక్స్. సో దాన్ని లెట్సే బిలో 5 ఈజ్ నార్మల్. సో 5 నుంచి అంటే అబౌవ్ 30 వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అబౌవ్ 30 అండ్ అబౌవ్ ఇస్ సివియర్. అంటే వాళ్ళ గంటలో వాళ్ళు పడుకుంటున్నారు అంటే 30 సార్లు వాళ్ళకు ఊపిరే అందట్లేదు. దట్ ఈస్ డేంజరస్, వెరీ డేంజరస్. పైగా నిద్ర కూడా సరిగ్గా ఉండదు, మెలకు ఉండదు. సో మేజర్ బ్రెయిన్ కూడా దెబ్బేమో సార్, బ్రెయిన్ కూడా రెస్ట్ ఉండదు. బ్రెయిన్కి రెస్ట్ ఉండదు. అంటే బ్రెయిన్ ఎవ్రీ 10 సెకండ్లు 20 సెకండ్లకు ఒకసారి స్టిమ్యులేట్ అవుతున్నట్టే ఉంటుంది. అంటే దగ్గుతో లేస్తారు కొంతమంది. అంటే ఒక పేషెంట్ వచ్చాడు, సార్ నాకు ఒక 2 hours తర్వాత మెలకు వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. హీజ్ ఎ స్మోకర్ బేసికలీ. చెప్పాను, బాబు స్మోకింగ్ కట్ డౌన్ చేయాలి ఫస్ట్ నువ్వు. ఎస్ సార్, ఐ ట్రై టు అన్నాడు. స్మోకింగ్ కట్ డౌన్ చేశాడు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. అప్పుడు నేను స్లీప్ స్టడీ అడ్వైస్ చేశాను. అతనికి చూసుకుంటే గంటకి 20 సార్లు లేస్తూనే ఉన్నాడు అనమాట, ఫర్ వేరియస్ రీజన్స్. బట్ హీ డజంట్ నో హీజ్ అవెక్. స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ నిద్రపోతున్నాడు, మళ్ళీ సో ఈ కాన్స్టెంట్గా ఈ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. రాతంతా ఇలాగే అవుతుంది. మార్నింగ్ ఫ్రెష్నెస్ ఉండదు. సో యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ గోస్ డౌన్, యువర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ గోస్ డౌన్, రెస్ట్ ఉండదు బాడీకి. సో స్లీప్ యాప్నియా ఇస్ ఏంటి ఈ స్లీప్ యాప్నియాకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా? yes ఫస్ట్ సొల్యూషన్స్ ఏంటి? సొల్యూషన్ అంటే ఇప్పుడు మనకి ఎప్పటికైనా వెయిట్ లాస్ ఇస్ వన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, స్టాండర్డ్, గోల్డ్ స్టాండర్డ్స్ వెయిట్ లాస్. సెకండ్ థింగ్ వచ్చేసి కొంతమందికి CPAP అడ్వైస్ చేస్తాం. అంటే మనకి ఒక చిన్న మషిన్ ఉంటుంది, దాని నుంచి హై ఫ్లో ఎయిర్ కానీ ఆక్సిజన్ కానీ ఇస్తారు. ఎస్ సార్. కాకపోతే ద ఓన్లీ డ్రాబ్యాక్ విత్ ద CPAP మషిన్ ఇస్ టైట్ ఫిట్టింగ్ మాస్క్ ఉంటుంది. జనాలకి అది కంఫర్ట్గా ఉండదు. కొంతమంది చూసాను ఎస్ సార్ పెట్టుకుంటారు. బట్ కంఫర్టబుల్ గా ఫీల్ గా. అవును సార్. కొంతమందికి ఇనిషియల్గా కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ వెన్ కంపేర్డ్ టు దేర్ స్లీప్ యాప్నియా అంటే AHI, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు యూస్. ఇంకా సర్జరీస్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? సర్జరీస్ అంటే బేరియాట్రిక్ సార్ ఎప్పటికైనా. మనకి లేదు అంటే మనకి సాఫ్ట్ ప్యాలెట్ ఒకవేళ కిందికి ఉందనుకుంటా, మన చిన్న నాలుగు దాన్ని కొంచెం రీకన్స్ట్రక్ట్ చేసేదానికి ఒక రిస్కీ అదంతా. దానికన్నా వెయిట్ లాస్ ఇస్ మచ్ మోర్ ఫుడ్ మేనేజ్మెంట్ అండ్ స్లీపింగ్ పొజిషన్ మార్చుకోవడం. బట్ మెయిన్ ప్రాబ్లమ్ విత్ OSA ఇస్ హైపర్ టెన్షన్. లాంగ్ స్టాండింగ్ లో BP అనేది విపరీతంగా పెరుగుతుంది. అది ఇట్స్ మేజర్. అంటే తలనొప్పి రావడం వాళ్ళకి. సార్ అంటే BP ఇనిషియల్గా BP ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇట్స్ అ సైలెంట్ కిల్లర్ సార్. 170-100 ఉంటుంది BP, తెలియని కూడా తెలియదు. ఎప్పుడైతే 180 దాటుతుందో సిస్టాలిక్ అంటే పైది, అప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ హ్యావ్ హెడేక్స్, పీపుల్ మైట్ హ్యావ్ పాల్పిటేషన్స్. కొంతమంది ఇది కూడా అడుగుతారు నన్ను, సార్ నేను BP మాత్రలు స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వేసుకోవాలా అని. ఎస్, వేసుకోవాల్సిందే. అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే అంటే స్టాటిన్స్ అండి కాదు సార్. స్టాటిన్ ఇస్ ఫర్ కొలెస్ట్రాల్ సార్. స్టాటిన్ ఇస్ ఫర్ కొలెస్ట్రాల్. స్టాటిన్స్ కూడా వద్దంటారు ఈ వీరమాచినేని వీళ్ళ. స్టాటిన్స్ అంటే కొంతమంది ఎస్ సార్. ఒక అతను అయితే నన్ను అడిగాడు, సార్ నేను మ్యారథాన్ పరిగెడతాను, స్టాటిన్ వేసుకోకూడదు అంటారు కదా. వేసుకోకూడదు అన్నట్టు ఏం లేదు. స్టాటిన్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ అని 2 ఉంటాయి. హైడ్రోఫోబిక్ అంటే కొన్ని వాటర్ ద్వారా సాల్యుబుల్ అవుతాయి, కొన్ని వాటర్ ద్వారా సాల్యుబుల్ అవ్వవు. సో అప్పుడు స్విచ్ చేసుకోవడం ఎప్పటికైనా బెటర్. హైడ్రోఫిలిక్ ఇస్ మనకి మజిల్ మీద లెసర్ ఎఫెక్ట్ చూపిస్తుంది. స్టాటిన్స్ డెఫినెట్లీ మజిల్ మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి. కాకపోతే
కాకపోతే అది ఎంతవరకు అనేది చూసుకోవాలి. అంటే ఒక ఏజ్ అయిపోయినాక ఆటోమేటిక్గా స్టాటిన్స్ వేసుకుంటే స్టాటిన్స్ మంచిదే అంటారు. వేసుకుంటే ఆల్వేస్ బెటర్ సార్. ఎస్ సార్. అంటే థిన్నర్ చేస్తుంది బ్లడ్. డిపెండింగ్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ కొలెస్ట్రాల్ ఉంటేనే వేస్తాం కదా ఎవరికైనా, లేదు అంటే అవసరం లేదు. ఎస్, మీరు అన్నట్టుగా కొన్ని ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బ్లడ్ థిన్నర్ ఇస్ ఎకోస్ప్రిన్, అది డిఫరెంట్. ఎకోస్ప్రిన్ దట్ ఈస్ నథింగ్ బట్ లో డోస్ 75 mg ఆఫ్ ఆస్పిరిన్ అంతే, మనకు ఆస్పిరిన్ అది బ్లడ్ థిన్నర్. స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి, దాని ఇంపాక్ట్ ఉంటుంది దాని. ఎస్ సార్, స్టాటిన్స్ ఉన్నాయి. దాని తర్వాత కొత్తగా బెంపెడోయిక్ యాసిడ్ అని వచ్చింది, ఎస్టిమైబ్ అని వచ్చింది, ఆర్ లెట్స్ సే రిపాతా అని కొత్తగా ఇంజెక్టబుల్స్ వస్తున్నాయి. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మోడర్న్ వేరియంట్స్. అంటే స్టాటిన్సే కాకుండా నాన్ స్టాటిన్స్ వస్తున్నాయి. కొంతమందికి ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోమంటాము. ఐకోసా పెంటీథైల్ అనేసి కొత్తగా వచ్చింది, కొత్తగా అదే ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మార్కెట్లో కొత్తగా 4 grams మనం సజెస్ట్ చేస్తాం పర్ డే. అది ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. కొంతమంది కొలెస్ట్రాల్ పారామీటర్స్ అన్ని నార్మల్ ఉండేసేసి ట్రైగ్లిజరైడ్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తాం, ఐకోసా పెంటీథైల్. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల కూడా షుగర్ స్టిమ్యులేట్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ సార్. కొలెస్ట్రాల్ తగ్గితే షుగర్ తగ్గితే కొలెస్ట్రాల్ తగ్గుతుందా, కొలెస్ట్రాల్ తగ్గితే షుగర్ తగ్గుతుందా? అట్లా హార్డ్ అండ్ ఫాస్ట్ గా ఏం లేదు సార్. అంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల కొంతమంది షుగర్ తగ్గుతుంది, ఆటోమేటిక్ గా దాని వల్లనే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కాకపోతే కొంతమంది ఫెమిలియల్ గా ఉంటుంది, అప్పుడు మనం నో మ్యాటర్ వాట్ యూ డూ యూ విల్ హ్యావ్ హయ్యర్ కొలెస్ట్రాల్. అంటే బినైన్ గా ఉంటుంది అంట. బినైన్ గానే ఉంటుంది సార్. కాకపోతే మనం ఫ్యామిలీ హిస్టరీ ఎప్పటికైనా అడగడం ఇంపార్టెంట్. ఎవరైనా ఫ్యామిలీలో 40 బిలో చనిపోయారో, లేదంటే 40 బిలో వాళ్ళకి కార్డియాక్ స్టెంటింగ్ అయిందనో, ఇట్లాంటి హిస్టరీ మనకు వాళ్ళు ఇస్తారనమాట. సో ఆల్వేస్ ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ దీస్ కేసెస్. అడుగుతారు. ఎస్ సార్, ఖచ్చితంగా అడుగుతారు ఫ్యామిలీలో. ఎస్ అంటే జెనెటికల్ లింక్. ఎక్సలెంట్ డాక్టర్ గారు. ఇప్పుడు ఈ డయాబెటీస్కి జనరల్గా ఏమేమి టెస్టులు చేసుకోవాలి? ఓకే, గ్లూకోజ్ టెస్ట్ చేస్తాం, ఇవి కాక కంపల్సరీగా HbA1c లేదా క్రియేట్ అట్లా ఏమి ఉంటాయి కదా కొన్ని ఇంపార్టెంట్. అది కూడా ఒక కన్ఫ్యూజన్ జనంలో, ఎందుకంటే లిస్ట్ ఇచ్చేస్తున్నారు, ఏమో తెలియట్లేదు. రెగ్యులర్ కొంతమంది అఫోర్డబిలిటీస్ అని ఇష్యూ, డబ్బులు. మీరు స్టాండర్డ్ గా ఇవి డయాబెటీస్ చెక్ చేసుకోవాల్సినవి అని మీరు చెప్పేవి ఏంటి? ఎవరికైనా నేను చెప్పేది అయితే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్, HbA1c, ఈ 3 మనకు తెలిసింది, అవి కంపల్సరీ, అవి గోల్డ్ స్టాండర్డ్. HbA1c 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. అంటే గ్లైసిమిక్ కంట్రోల్ ఎలా ఉంది చూసుకొని మనం చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్యలో ఏంటంటే విత్ ద అడ్వెంట్ ఆఫ్ CGMs, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్, అయితే కొత్త కాన్సెప్ట్ ఏంటంటే టైమ్ ఇన్ రేంజ్ అంటున్నారు. టైమ్ ఇన్ రేంజ్ అంటే మనకి ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎంత ఉంది, షుగర్స్ ఎంత ఉన్నాయి, మనకి ఇవన్నీ ఎట్లున్నాయి అని చూసుకోవడం కూడా జరుగుతుంది. స్పైక్స్ ఎట్లుంది, మనం ఏం తింటే స్పైక్ అవుతుంది, ఏ టైంలో స్పైక్ అవుతుంది, ఇవన్నీ కూడా చూసుకొని దాన్ని బట్టి మనము మరి ఎక్సర్సైజా లేదంటే, అంటే టైమ్ ఇన్ రేంజ్ మనం ఎక్కువ ఎవరికి చూస్తున్నామంటే హాస్పిటలైజ్డ్ పేషెంట్స్కి ఆర్ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న పేషెంట్స్కి, వాళ్ళకి ఎక్కువ మనం బాదర్ చేస్తాం. అదర్వైజ్ దీస్ 3 ఆర్ మోర్ దెన్ ఎనఫ్. సో ఒకవేళకి జస్ట్ ఇన్ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ HbA1c. ఎస్, ఫాస్టింగ్ తర్వాత 2 hours కి ఎట్లా. ఎస్ సార్, HbA1c 3 months యావరేజ్. ఇది కంపల్సరీ. ఇంకోటి ఫ్రక్టోజమైన్ అని ఇంకో టెస్ట్ ఉంది సార్. మనకి HbA1c ఎట్లాగైతే 3 months యావరేజ్ ఇస్తుందో, ఫ్రక్టోజమైన్ 7 days యావరేజ్ ఇస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ అది ఎక్కువ మంది యూజ్ చేయట్లేదు, మరి ఎందుకు అనేది ఐఎమ్ నాట్ టూ షూర్. బట్ పీపుల్ ఆర్ నాట్ టూ కీన్ ఆన్, అంటే ఎక్కువ నా కలీగ్స్ కూడా ఎక్కువ మంది రాయట్లేదు. బట్ ఐ మేక్ ఇట్ అ పాయింట్, నాకు నేను ఒకళ్ళకి ఇది చెప్పినానంటే డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ గోయింగ్ విత్ ఫ్రక్టోజమైన్ టెస్ట్ ఆల్సో. అండ్ యూరినరీ గ్లూకోజ్ కూడా చూసుకోవాలి. యూరినరీ గ్లూకోజ్ ఇస్ వన్ థింగ్. అండ్ ఇంకోటి కొత్తగా ఇప్పుడు PCOD కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఆర్ ఒబీస్ పీపుల్ కానీ, ఇట్లా వీళ్ళందరికీ నేను కొత్తగా సజెస్ట్ చేసేది ఏంటంటే హోమా IR. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా, ఫాస్టింగ్లో చేస్తాం, అది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది కరెక్ట్ మెజర్ ఇస్తుంది. హోమా IR. HOMA-IR. దానివల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. చాలా మందికి ఫ్రీక్వెంట్గానే రాస్తుంటాను నేను. PCOD పేషెంట్స్కి ఎవరికైనా డెఫినెట్లీ రాస్తాను. ఒబిసిటీతో వచ్చారంటే వాళ్ళకి రాస్తాను. దిస్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళందరికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండాలని లేదు, బట్ 90% డాక్టర్ గారు
ఇప్పుడు మనం టెస్ట్ల గురించి మాట్లాడుకున్నాం, అట్లానే మీరు జనరల్గా డయాబెటీస్ వాళ్ళకి వాట్ ఫుడ్స్ టు యూ సజెస్ట్, ఏ ఫుడ్స్ తీసుకుంటే మంచిది? ఓకే. ఇదిగోండి మీరు ఒక పాయింట్ చెప్పారు, పర్ డే జనరల్ Calorie ఇండియాలో value, 2000 క్యాలరీస్ ఆర్ 2002, నాట్ మోర్ దెన్ దట్. నాట్ మోర్. ఎక్కువ మోడరేట్గా తినండి ఎస్ సార్. అనేది, అది కూడా స్మాల్ మీల్స్లో తీసుకుంటే మంచిది అని చెప్తున్నారు. ఎస్ సార్. దీంతో పాటు మీరు ఈ ఫుడ్స్ ఈ ఫ్రూట్స్ తింటే మీకు డయాబెటీస్ అంటే కొంత ప్రివెంట్ చేయొచ్చు, వచ్చిన వాళ్ళకి మేనేజ్ చేయొచ్చు అని క్యూర్ అనేది ఉండదు కదా. ఇది మనతో పాటు వస్తే మనతో పాటు అంతే సార్. అనేది మీరు ఏమన్నా కొన్ని ఫుడ్స్ స్పెసిఫిక్గా చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, విఆర్పి వాళ్ళన్ని ఫ్యాట్స్ చెప్తారు. ఇంకొక ఇంపార్టెంట్, ఈ మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే కొబ్బరి నూనె తాగండి. ఎస్ సార్. రోజుకు ఒక 100 ml కొబ్బరి నూనె, ఒక 3 లెమన్స్ వాటర్ అండ్ 5 లీటర్స్ వాటర్ తాగండి అనేది ఆయన మెయిన్ అసలు చెప్పేదే అది. మిగతావన్నీ సప్లిమెంట్స్. ఇప్పుడు మీరేమంటారు కొబ్బరి నూనె గురించి? కొబ్బరి నూనె తీసుకున్న వాళ్ళు వెయిట్ తగ్గటం మటుకు నేను చూశాను. అది డెఫినెట్లీ ఉంది సార్. అంటే రీజన్ ఏం చెప్తారంటే, ఇప్పుడు మదర్ మిల్క్ లో ఉండే, బ్రెస్ట్ మిల్క్ లో ఉండే వాట్ వి కాల్ మోనో, ఆ బ్రెస్ట్ మిల్క్ లో ఉండే మోనో ఏదో సమ్ గుడ్ థింగ్స్, మోనోసాక్రైడ్స్ ఏదో, అవి ఎక్కువ ఉంటాయి కొబ్బరి నూనెలో, మదర్ మిల్క్ కన్నా ఎక్కువ ఉంటాయి అంటారు. ఎస్ సార్. అంటే ఎట్లుంటుంది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అని. ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. బేసికలీ ఏంటంటే అన్సాచురేటెడ్, ఇప్పుడు మనము లెట్స్ సే మొన్నటి దాకా చిప్స్ ఎక్కడ పడితే అక్కడ తింటా ఉన్నారు జనాలు. సడన్గా ఒక 3-4 years మేబీ ప్రీ కోవిడ్, ఐఎమ్ నాట్ టూ షూర్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, హై ఇన్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఒక లేబుల్ రావడం. ఎస్. సో కోకోనట్ ఆయిల్లో ఏంటంటే మనకు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి అంటే మనకి నార్మల్గా ఒక ఏజెంట్ అవసరం. అంటే మనం ఏ తీసుకున్నా మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వడానికి ఒక ఏజెంట్ అనేది అవసరం, వీటికి అవసరం లేదు. అండ్ దీస్ డూ నాట్ కాజ్ అథెరోస్క్లెరోసిస్ ఆల్సో. అథెరోస్క్లెరోసిస్ అంటే మనకు ఆర్టరీస్లో పోయి ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఉండదు, ఉన్నా ఇట్ ఈస్ వెరీ మినిమల్. ఎస్. సో వీటి వల్ల ఏంటి అంటే మనకి అది బెనిఫిషియల్. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. సో కోకోనట్ ఆయిల్ ఇట్ ఈస్ డెఫినెట్లీ. కోకోనట్ వాటర్ ఎస్, కోకోనట్ వాటర్ చాలా మంచిది, ప్రొవైడెడ్ ఎవరు తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. డయాబెటిక్స్కి నేను అంత ఫ్రీక్వెంట్గా అయితే సజెస్ట్ చేయను. అందులో ఉండదా ఇంత అన్సాచురేటెడ్? లేదు సార్. అంటే దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ, హై పొటాషియం. ఎస్, ఓఆర్ఎస్ లాగా. ఎవరికి డేంజరస్ అనేది దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. CKD పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్ పొరపాటున కూడా దే షుడ్ నాట్ కన్స్యూమ్ కోకోనట్ వాటర్. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరు కోకోనట్ వాటర్ తాగకూడదు, దాని జోలికి కూడా వెళ్ళకూడదు. చాలా కాషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కోకోనట్ ఆయిల్ తాగచ్చా? కోకోనట్ ఆయిల్కి అంత ఏమి సిగ్నిఫికెంట్ ఇదేమి ఉండదు సార్, నార్మల్గానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. బట్ వాటర్ పర్ సే ఇస్ డేంజరస్. జనరల్ గా మనకి స్టాండర్డ్ ఇండియాలో ఏంటంటే పేషెంట్ కోకోనట్ వాటర్ ఇస్తారు, మజ్జిగ కోకోనట్ వాటర్ స్టాండర్డ్ ఇచ్చేస్తుంటారు. అవును సార్. అది కిడ్నీ పేషెంట్ కావచ్చు, మంచిది కాదు. కిడ్నీ పేషెంట్ ఇవ్వడం మంచిది, అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పొటాషియం, మనకి బాడీ పొటాషియం బయటికి వేయాలి నార్మల్గా కిడ్నీస్లోంచి, అది పోదు. పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఇంకొంచెం మనం పొటాషియం ఇచ్చామంటే అరిథీమియాస్, ఇంబ్యాలెన్స్, డెత్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు సార్ దానివల్ల. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆయన డాక్టర్ హెగ్డే గారు అని ఒక ఆయన, ఆయన ఒక పక్క కోకోనట్ ఆయిల్ తాగండి అని ఆయన థియరీ, ఆయన దో ఈజ్ ఏ డాక్టర్ గారు, ఆయన హీలింగ్ థియరీ అని అట్లాంటివి చాలానే ఉన్నాయి సార్. ఆయన యాన్షియంట్ విజ్డమ్ అంటారు. కేరళ వాళ్ళని చూడండి, వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు అంటారు. అంటే ఎస్, కేరళ వాళ్ళలో కొంచెం ఇది తక్కువగా ఉంటుంది. ఇది మన హార్ట్ డిసీజ్ ఒకటి ఇన్సిడెన్స్ తక్కువ. సెకండ్ థింగ్ ఇస్ కొలెస్ట్రాల్ ఇన్సిడెన్స్ కూడా వాళ్ళకి తక్కువే. అది ఈ రూట్స్ దట్ టు కోకోనట్ ఆయిల్ కన్సంప్షన్ అని చాలా వసిఫరస్ గా చెప్తారు ఆయన, చాలా తీక్షణంగా చెప్తారు. ఆయన గవర్నమెంట్ గేవ్ పద్మవిభూషణ్. ఇప్పుడు అంత పెద్దవాళ్ళు లైక్ ఆయన మిలెట్స్ చెప్పాయన కాదర్వల్లి ఈయన, మళ్ళీ ఇప్పుడు మనకి బిఆర్కే గారు, ఇటుపక్క మన న్యాచురోపతి అని, దే కాల్ ఇట్ యాజ్ యాన్షియంట్ విజ్డమ్. అక్కడే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు.
అంటే అదే సార్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. నేను అది తప్పు ఇదే కరెక్ట్ అని నేను చెప్పను. నథింగ్ ఈజ్ అబ్సల్యూట్. ఏది మనకు పని చేస్తుందో అంతవరకు చేయండి, సరిపోతుంది. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి పని చేస్తుంది, కొంత పని చేయదు. ఇప్పుడు నేను మెట్ఫార్మిన్ అందరికి పెట్టాలని లేదు. ఇప్పుడు నాకు నేను మెట్ఫార్మిన్ పెట్టేసేసాను నీకు తగ్గిపోద్ది అని నేను చెప్పను కూడా. ఎందుకు అంటే మెట్ఫార్మిన్ కొంతమంది పడదు, కొంతమంది జే ఇష్యూస్ రావచ్చు, లాక్టిక్ యాసిడ్ పెరగచ్చు, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. సో ఏది ఎవరికి బెనిఫిషియల్ చూసుకొని ఎగ్జాక్ట్లీ. బట్ జనరల్ గా అయితే ఆ సర్కాడియన్ రిథమ్ మెయింటైన్ చేయండి, టైమింగ్స్ బాడీకి, బిఫోర్ సన్సెట్ తినండి, బేసిక్ ఎక్సర్సైజ్ చేయండి. ఫుడ్ ఏం చెప్తారు, ఏవి తినొచ్చు అంటారు? జనరల్ గా మన యాన్షియంట్ టైంలో మనకి చుట్టుపక్కల ఒక 100-150 కిలోమీటర్స్ లో పండే వస్తువులే తినడం అనేది మన అలవాటు. బీట్ ఫ్రూట్స్ కానీ, ఇప్పుడు రాయలసీమ కర్ణాటక వెళ్తే రాగి తింటారు, ఈస్ట్ వెస్ట్ గోదావరి మన వస్తే రైస్ ఎక్కువ అలవాటు, తెలంగాణలో మటన్ ఎక్కువ తింటారు. అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫుడ్, ఒక స్టేపుల్ హ్యాబిట్స్ ఉంటాయి. జొన్నలు తింటారు. ఇప్పుడు నార్త్ వెళ్తే గోధుమలు ఎక్కువ తింటారు. ఎస్ సార్. మీరేమంటారు, ఏవి అంటే డయాబెటీస్ పర్స్పెక్టివ్ లో ఇవి కొంచెం మోడరేట్ గా తింటే మంచిది? డయాబెటీస్ పర్స్పెక్టివ్ లో అయితే వైట్ రైస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తక్కువ చేయమని చెప్తాను. అవాయిడ్ అని నేను చెప్పను, కానీ తక్కువ చేయమని చెప్తాను. నేను రిలయన్స్ అంబానీ గారి అబ్బాయికి వెయిట్ తగ్గించిన ఒక ఆవిడ ఉన్నారు, ఒక లేడీ, ఆవిడ సెమినార్ అటెండ్ అయ్యా. ఏదైనా తినండి, మీకు మీ చుట్టుపక్కల పండేది రైస్ అయినా తినండి, ఏం కాదు అంటది. ఒక సెమినార్ అటెండ్ అయితే మీరు మామిడికాయలు, డయాబెటీస్ ఉన్న ఫ్రూట్స్ తినండి, ఏం కాదు అంటారు. సో మచ్ కన్ఫ్యూజన్. వీడియోస్ కూడా ఉన్నాయి. yes sir I have seen that all those. బేసికలీ ఏంటంటే మనకి లోకల్, మీరు ఇందాక అన్నట్టుగా లోకల్ ఏరియా ఫుడ్స్ అని కొన్ని ఉంటాయి. అవి ఎప్పటికైనా అంటే మన జోగ్రఫీలో ఇప్పుడు ఒక లెట్స్ బెంగాల్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు ఇక్కడికి, వాడిని ఇప్పుడు కమాన్ ఈట్ రైస్ అంటే వాడు తినలేడు. ఎందుకు అంటే వాళ్ళకి బియ్యం అనేది వాళ్ళకి అలవాటు. ఉప్పుడు బియ్యం ఎగ్జాక్ట్లీ. వాళ్ళు వీళ్ళందరూ మనకు అది అసలు చేత కాదు. వాళ్ళు తినమంటే అది తప్పించి వాళ్ళు నార్మల్ రైస్ తినలేరు. సో లోకల్ ఏరియా అనేది ఎక్కడైనా ఇట్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఎనీ వన్. పాయింట్ 1. సెకండ్ పాయింట్ ఇస్, ఏది తిన్నా కూడా ఇట్ హ్యాస్ టు బి ఇన్ మోడరేషన్. ఒక కప్పు రైస్ తీసుకోవడం, ఒక కప్పు ఇవి తీసుకోవడము. నేను మటన్ తినాలనుకుంటున్నాను, మటన్ తింటాను, బట్ ప్రొవైడెడ్ ఇట్ షుడ్ బి లిమిటెడ్. టేస్ట్ చేయండి, భక్షించకండి, తినండి చాలా, అంతే. ఎందుకంటే క్రేవింగ్స్ డయాబెటీస్ వాళ్ళకి పర్సనల్ ఎక్స్పీరియన్స్. నైట్ టైమ్స్ చాలా క్రేవింగ్స్ వస్తాయి. అవును సార్. స్వీట్ క్రేవింగ్స్, ఐస్ క్రీమ్ క్రేవింగ్స్. సో క్రేవింగ్స్ కి దేర్ ఆర్ 2 things which are beneficial సార్. ఫస్ట్ థింగ్ ఇస్, ఇప్పుడు లెమన్ వాటర్ తీసుకుంటే మనకి క్రేవింగ్స్ తగ్గుతాయి. అలానే బటర్ తీసుకుంటే కూడా తగ్గుతాయి. బటర్తో పెద్ద అంటే అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు నిజం చెప్పాలంటే. ఎస్, లెమన్ వాటర్ ఒకటి. కొత్తగా ఈ మధ్యలో మనకి యాపిల్ సైడర్ వెనిగర్, ACV అంటే, అది కూడా క్రేవింగ్స్ అయితే కంట్రోల్ తాగమంటున్నారు. ఎస్ సార్, అది వాటర్లో వేసుకొని తాగమంటున్నారు, ఆర్ డైరెక్ట్ ఒక స్పూన్ ఫుల్ ఇద్దామంటున్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ చాయిస్. అది కూడా క్రేవింగ్స్ తగ్గిస్తుంది. దట్ దేర్ బై వెయిట్ లాస్ తగ్గుతున్నారు అంతే. లెమన్ వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతారనే కంటే క్రేవింగ్స్ తగ్గించి వెయిట్ లాస్ అవుతున్నారు. ఫిల్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఎస్ సార్. మరి వాట్ యు సే అబౌట్ యోగా, మెడిటేషన్? అది మెడిటేషన్ ఇస్ నథింగ్ బట్ కామింగ్ యువర్ బాడీ. స్ట్రెస్ తగ్గిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనకి సీరం కార్టిసాల్ అనేది, ఇప్పుడు మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు కార్టిసాల్ అనేది స్పైక్ అవుతుంది. కార్టిసాల్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా ఒక షుగర్ స్పైక్ అవుతుంది. ఇప్పుడు మనం స్టెరాయిడ్ ఎవరికైనా ఇస్తే షుగర్ స్పైక్ అవుతుంది జనరల్. సో అది తగ్గిస్తుంది. మనం మెడిటేషన్ చేస్తే ఏంటంటే కార్టిసాల్ లెవెల్స్ లిమిట్ అవుతాయి. అది లిమిట్ అవుతాయి, షుగర్ కార్టిసాల్స్ రిలీజ్ ఆగిపోతుంది, ఆర్ తగ్గుతుంది. ఎస్ సార్. సో హ్యాపీ హార్మోన్స్ ఇవి వస్తాయి. పోనీ హ్యాపీ హార్మోన్స్ అవి మెయిన్గా ఎక్సర్సైజ్ వల్ల ఎక్కువ ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ అంటే, ఎస్ సెరోటోనిన్, ఎస్ హ్యాపీ హార్మోన్స్. అవి ఎక్సర్సైజ్ వల్ల వస్తాయి, మెడిటేషన్ వల్ల రావు. మెడిటేషన్ వల్ల కూడా వస్తాయి అంటారు హ్యాపీ హార్మోన్స్. మన ఆయన కోయంబత్తూర్ గురువు గారు, ఎవరు, సద్గురు, మెడిటేషన్ చేయండి, హ్యాపీ హార్మోన్స్ వస్తాయి. ఈ ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, సెరోటోనిన్, కార్టిజాల్స్ తగ్గుతాయి అని చెప్తారు. మెయిన్గా కార్టిజాల్ తగ్గితే ఆటోమేటిక్గా ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ ఫాలో. ఈ మెడిటేషన్ కార్టిజాల్స్ బాగా తగ్గిస్తుంది, కార్టిజాల్ రిలీజ్ ఆపుతుంది అంటారు. సో అది యోగా ఆటోమేటిక్గా. ఎస్ సార్. సో రైస్ తినద్దు అంటారు, రైస్ తగ్గించమంటారు.
మిల్క్ ఇవి కర్డ్ మిల్క్ కర్డ్కి అయితే అస్సలు నేను అసలు పేరు కూడా పెట్టాను సార్. ఐ వుడ్ అర్జ్ ఎవ్రీ వన్ టు ఈట్ కర్డ్. చాలా మంది అదే అంటారు ప్రోబయోటిక్, ఇట్ ఇస్ అ ప్రోబయోటిక్, గట్ హెల్త్ కి కర్డ్ మంచిది అంటారు. కానీ కొంతమంది అసలు కర్డ్ తినకూడదు, కర్డ్ వల్ల స్నోరింగ్ వస్తుంది అంటారు. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ పీపుల్ చేశారు. ఏదైనా వీ హ్యావ్ టు టేక్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. అట్లా అని చెప్పి ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండేవాడికి నేను పెరుగు తిను పాలు తాగు అంటేవాడు నెక్స్ట్ డే నుంచి నా దగ్గర రాను కూడా రాడు అసలు. తినలేరు. ఎస్ సార్, తినలేరు. వాళ్ళకి బ్లోటింగ్ ఉంటుంది, మోషన్స్ అవుతాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఏది బెనిఫిషియల్ అనేది చూసుకుని తినాలి. బట్ ఐ ఆల్వేస్ అడ్వకేట్ పీపుల్ టు ఈట్ మోర్ కర్డ్. ఎందుకు అంటే ఇట్ ఈస్ హెల్తీ. మనకేంటంటే గట్ హెల్త్ని కాపాడుతుంది మెయిన్గా. అండ్ రీసెంట్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే బ్రెయిన్ గట్ యాక్సెస్ అంటాం. మొన్న ఎవరో అంటే ఇట్లాగే డిస్కస్ చేస్తుంటే మా కొలీగ్స్ అనుకుంటారు బ్రెయిన్ గట్ యాక్సెస్, గట్ నుంచి బ్రెయిన్ యాక్సెస్ అంటే మనకి ఏదైతే ఉంటాయి చూడండి, అంటే హెల్దీ బ్యాక్టీరియా మన న్యూరాన్స్ని పెంచుతాయి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. అందుకే ఈ మధ్య ఆటిజం పిల్లలకి కానీ, ADHD ఉన్న పిల్లలకి కానీ వీళ్ళందరికీ ఎక్కువ ప్రీబయోటిక్స్ ఇస్తున్నారు హెవీ డోసెస్లో. ఎందుకు అంటే బ్రెయిన్ గట్ యాక్సెస్ని హెల్దీగా ఉంచుతుంది అని చెప్పేసి. సో మా కొలీగ్ ఒకళ్ళు అంటున్నారు, చిన్నప్పుడు అమ్మ ఎగ్జామ్కి వెళ్ళే ముందు పెరుగులో చక్కెర వేసి ఇచ్చేది తినమని చెప్పి అండి, ఇదిగేనేమో అనేసి అంటా. ఇట్ వాస్ లైక్ అసలు ఎందుకు ఇప్పుడు 5-star హోటల్స్ లో కూడా కాంజీ అని గంజి. అవును సార్, గంజిస్తున్నారు. నైట్ తోడబెట్టి అన్నంలో పెరుగు ప్రోబయోటిక్ అని అది తినమని చెప్తున్నారు. అవును సార్, ప్రోబయోటిక్ బాటిల్స్ కూడా వస్తున్నాయి. అవును సార్, గట్ అండ్ బ్రెయిన్ కనెక్ట్, డెఫినెట్లీ దేర్ ఇస్ అ కనెక్షన్. సో ఫ్రూట్స్ లో ఏం చెప్తారు, వాట్ ఆర్ గుడ్ ఫర్ డయాబెటిక్స్? కొంతమంది అరటిపండు తినమంటారు, తినద్దంటారు. అంటే మ్యాంగోస్ తినమంటారు, తినద్దంటారు. మ్యాంగోస్ లాట్ ఆఫ్ క్రేవింగ్. అన్ని స్వీట్స్, అన్ని ఫ్రూట్స్ తీయగానే ఉంటాయి. అవును సార్, తీయగా లేని ఫ్రూట్ ఒక్కటి అవకాడో, అది తినమని చెప్తారు. అవును, డయాబెటిస్. బట్ అవకాడో మనకి పర్సే ఇక్కడ పండింది అయితే కాదు, అది ఎక్కడి నుంచో మనం వి హావ్ బారోడ్ దట్ కాన్సెప్ట్. అవకాడో ఏంటంటే HDL పెంచుతుందని కొంతమంది అంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్. కొత్తగా వచ్చింది మార్కెట్ లో అంతే, లాస్ట్ 3-4-5-6 ఇయర్స్ మాక్స్. అవకాడో కన్సంప్షన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, పండిస్తున్నారు, ఇక్కడే పండిస్తున్నారు. అది అవకాడో ఏమంటారు, ఫ్రూట్స్ లో ఏవి తినొచ్చు? జామకాయ తినొచ్చు అంటారు. జామకాయ తినొచ్చు సార్, జామకాయ తినొచ్చు. నేరేడు తినమంటారు. నేరేడు తినొచ్చు, నారింజ తినొచ్చు. ఖర్జూరా స్పైక్ చేస్తుంది సార్. డేట్స్ డెఫినెట్లీ దేర్ విల్ బి స్పైక్. జామకాయ, నేరేడు చాలా మంచిది. నేరేడు చాలా మంచిది సార్. ఐ వుడ్ ఆల్వేస్ అడ్వకేట్ పీపుల్ టు ఈట్ దట్. మెంతులు కూడా నానబెట్టి తెగమంటారు. మెంతులు ఒకటి, దాని తర్వాత కొంతమంది మధ్య ఏం చేస్తానంటే బెండకాయ ఒకటి నానబెట్టేసి మార్నింగ్ వాటర్ తాగుతున్నారు. దానివల్ల రిలీఫ్ వస్తుంది. దానివల్ల కొంతమందికి రిలీఫ్ ఉందని చెప్పేసి చాలా మంది, అంటే పీపుల్ ఆర్ క్లెయిమింగ్ దాట్ ఆల్సో. అపారెంట్లీ దాంట్లో కొన్ని పెక్టిన్స్ అని ఒక ఇది రిలీజ్ అవుతుంది. అది ఓవర్ నైట్ ఆ వాటర్లో వచ్చి గట్టుకు ఒక లైనింగ్ కాజ్ చేస్తుంది. ఇట్ డజంట్ లెట్ కార్బోహైడ్రేట్ బి అబ్జార్బ్డ్ అని చెప్తున్నారు అన్నమాట. ఈ పెప్టిన్స్ లైనింగ్ లాగా ఫామ్ చేసి. ట్రూ సార్. సో అట్లా అని చెప్తున్నారు. బట్ అంటే అది 100% నిజమా అనేది ఇంకా ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ 100%. ఇదండి మన దానిమ్మకాయలు అంటాం. దానిమ్మలు, పొమోగ్రానైట్. ఎస్ సార్, పొమోగ్రానైట్ బెనిఫిషియల్. నేను మామిడి పండు కూడా జనాలకు చెప్పేది ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఉంటుంది, మోడరేట్గా. ఎస్, మోడరేట్గా తినండి. ఏదైనా అరటిపండు తినాలనుకుంటే 3 ఒకసారి 4. ఎగ్జాక్ట్లీ సార్, మితాహారం. నేను ఫుడ్ తినలేదు, మార్నింగ్ రైస్ తినలేదు, నేను ఓన్లీ అరటిపండు తింటాను అంటే ఇట్ డజంట్ వర్కౌట్ దాట్. ఎట్ ద ఎండ్ లైఫ్ స్టైల్ డిసీజ్లో నీ ఎక్సర్సైజ్, నిద్రపోవడం, టైమింగ్ ఆఫ్ ఈటింగ్, చాయిస్ ఆఫ్ ఫుడ్. వెజ్ మంచిదా, నాన్ వెజ్ మంచిదండి? ఇప్పుడు వీరమాచిరైన వాళ్ళు నాన్ ఎగ్స్ తినండి, చికెన్ తినండి, ఫిష్ తినండి, మటన్ తినండి, అసలు ఇంకేం పొటాటోలు ఇవి తినకండి అని చెప్తారు. వాట్ యు సే? అంటే రీసెంట్ గా వెస్టర్న్ లో పెలియో డైట్ అనే ఒక కాన్సెప్ట్, ఓన్లీ ప్యూర్ మీట్ తినమంటారు. సో దాంట్లో కూడా బెనిఫిట్ ఉందని చెప్తారు. అట్లని చెప్పి అంటే సార్ అల్టిమేట్లీ మనం ఎట్లా కుక్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి నాన్ వెజ్కి లెట్స్ సే మటన్ 1 kg వండాలంటే ఇంత ఆయిల్ వేయాలని ఉంటే, సో 1+1 = 2 అన్నట్టుగానే ఇట్ అల్టిమేట్లీ బికమ్స్. నెయ్యి చాలా మంచిది, గీ వాడండి అని చెప్పి. గీ ఎప్పటికైనా మంచిదే సార్. నేనైతే ఐఎమ్ ఏ స్ట్రాంగ్ అడ్వకేట్ ఫర్ గీ అండ్ కర్డ్. ఎస్ సార్. గీ ఎలాగంటే మనకి ఆయిల్ కంటే, అంటే మనం ఇప్పుడు లెట్స్ ఇఫ్ యూ గో బ్యాక్ సమ్ 50 or 100 years ago, మన ఫుడ్ అంతా కూడాను మన వేయించినా కూడా నెయ్యిలోనే, అంతా నెయ్యితోనే ఉండేది.
పీపుల్ ఆర్ హెల్దీ బ్యాక్ దెన్, పీపుల్ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ ఇట్ ఆల్సో. బట్ ఏంటి అంటే మనకి సడన్ ఇట్లా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ పెరగవు, ఆర్ హెచ్డిఎల్ బెనిఫిట్ ఉంటుందని కొంతమంది అంటారు, ట్రైగ్లిసరైడ్స్ పెరగవు, ఇలాంటివన్నీ. ఆర్ దే ప్రూవెన్ అంటే కొన్ని స్టడీస్ ఉన్నాయి సార్, అంతేగా, నథింగ్ ఎల్స్. అబ్సల్యూట్గా అయితే ఏది అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కాఫీ మంచిది అంటారు, కొంతమంది టీయే మంచిది అంటారు. సో ఆలివ్ ఆయిల్ అండి, ఆలివ్ ఆయిల్ కూడా సేమ్ సార్, మనకు ఇందాక కోకోనట్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నట్టుగానే ఆలివ్ ఆయిల్. బట్ ఆలివ్ ఆయిల్ ఏంటి అంటే మనం కోకోనట్ ఆయిల్ లాగా ఎక్కువ పోయలేము, స్ప్రే చేయొచ్చు దాన్ని, అంతకంటే ఎక్కువ తినలేము. బికాస్ అది మెడిటరేనియన్ స్టైల్ ఆఫ్ ఫుడ్ అయిపోతుంది. మనం అది మనకి ఇంకా ఆ ప్యాలెట్ ఇది రాలేదు, మనం ఇంకా కేరళదే మనం అడాప్ట్ చేసుకోలేదు, గ్రీస్ నుంచి ఇంకా మనం తెచ్చుకోలేదు. కొబ్బరి నూనె తాగాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది, కొబ్బరి నూనెతో వండుకోవాలంటే ఇబ్బంది, ఆ చిప్స్ తిన్నా కూడా మనకు టేస్ట్ అనిపించదు. ఎగ్జాక్ట్లీ, ఇబ్బందిగా అనిపిస్తుంది. ట్రూ సార్. సో వెరీ నైస్ డాక్టర్ గారు. సో మీరు అట్ ద ఎండ్ మీరు ఏమంటారంటే మంచి లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయటము, సన్ రైజ్ టు సన్సెట్ లోపు తినేసి లిమిటెడ్ అవర్స్ లో తింటాం, బింజ్ ఈటింగ్ ఉండకూడదు, స్ట్రెస్ ఉండకూడదు, యోగా మెడిటేషన్ చేయొచ్చు. మీరు యూ సజెస్ట్ కోకోనట్ ఆయిల్ తాగొచ్చు, అది గుడ్ థింగ్. మీరు నెయ్యి తినండి, కర్డ్ తినండి, మజ్జిగ తాగండి, ఫ్రూట్స్ లో కూడా మోడరేట్ గా తినండి. ఈ అజాంపిక్ లాంటివి వాడచ్చు కంటే ప్రొవైడెడ్ యూ టేక్ అ మెడికల్ అడ్వైస్. ఎందుకంటే ఒక టైంలో సార్ ఈ మొంజారో కొత్తగా వచ్చినప్పుడు మన పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందా స్పెసిఫిక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 22 అనుకుంటా, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు అసలు ఎంతమంది అడిగేవాళ్ళు నన్ను ఫోన్ చేసి, సార్ ఇట్లా తీసుకోవచ్చా, ఇండియాలో ఎక్కడైనా దొరుకుతుంది, అప్పటికి ఇంకా ఇక్కడ అంత రాలేదు కాదు. సో అట్లా అంటే తీసుకోవచ్చు, కానీ వై డూ యూ వాంట్ అంటే గో టు ద జిమ్, గో స్విమ్మింగ్, గో డూ యోగా, డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫర్ వెయిట్ లాస్, ఫర్ డయాబెటిస్. నేను కూడా ఇప్పటి వరకు ఈ కాన్వర్సేషన్ జరిగే వరకు ఐఎమ్ థింకింగ్ అది వెయిట్ లాస్ కి అనుకుంటా, అంటే కంపెనీ కూడా అలాగే ప్రమోట్ చేసింది. యాక్చువల్గా ఇట్ ఇస్ మెంట్ ఫర్ డయాబెటిస్. yes sir. ఓకే. సో అది అవసరమైతే డాక్టర్స్ పర్యవేక్షణలో డెఫినెట్లీ తీసుకోవచ్చు. yes sir. అట్లానే ఫ్యాటీ లివర్ కి ఇండియాలో మంచి మెడిసిన్ ఉంది. yes sir. మీరు ఏమన్నారా? సారోగ్లిటజార్. yes sir. అది ఎంత ఎంజీ వాడచ్చు? 4 mg sir. 4 mg per day వాడచ్చు. ఫ్యాటీ లివర్ చాలా పెద్ద ప్రాబ్లం, it's a huge problem. బట్ ఎవ్రీథింగ్ అండర్ అ మెడికల్ ప్రొఫెషనల్స్ అడ్వైస్ ఓన్లీ చేయొచ్చు అని మీరు అడ్వైజ్ చేస్తున్నారు. అట్ ద ఎండ్ మన సెల్ఫ్ కంట్రోల్, ఫుడ్ మోడరేట్గా ఉండి కొంచెం ఎక్సర్సైజ్ చేసి వెయిట్ కంట్రోల్ చేస్తే డయాబెటీస్ కానీ, స్లీప్ యాప్నియా కానీ, లేకపోతే ఫ్యాటీ లివర్ కానీ, కిడ్నీ డిసీజ్, కొలెస్ట్రాల్స్ అన్నిటికీ కంట్రోల్ వస్తుంది, గుడ్ హెల్త్ తో ఉండొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ హరిచరణ్ గారు, వండర్ఫుల్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ ద్వారా ఐ థింక్ మా పాడ్కాస్ట్ ద్వారా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా పాడ్కాస్ట్ వ్యూవర్స్ కి ఇవ్వగలుగుతున్నాం అనుకుంటున్నాను. అంతేకాదు చాలా కన్ఫ్యూజన్స్, ఎందుకంటే డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. కాదర్వల్లి గారిది, వీరమాచినేని గారిది, ఇంకోటిది డాక్టర్ హెగ్డే గారిది. బట్ మీరు ఎక్కడ కూడా ఏది డినై చేయకుండా ప్రతి దాంట్లో కొంత మంచి ఉంటుంది, దానికి కరెక్ట్ గా మన బాడీ తీరుకు అనుగుణంగా ఏది ఉపయోగపడితే అది వాడుకొని అది కనుక మంచి రిజల్ట్స్ వస్తే దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్తాను. అంటే నేను సార్ ఇంక్లూడింగ్ ఒలింపిక్, ఇండియా ఇస్ అ ఫ్రీ కంట్రీ, వి కెన్ ఎవ్రీవన్ ఇస్ ఫ్రీ టు డు వాట్ ఎవర్ దే వాంట్. మీరు యు అడ్వైజ్డ్ బేసిక్ డయాబెటీస్ కోసం 3 టెస్ట్లు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ఫుడ్ అది HbA1c కంపల్సరీ చేయించుకోండి. ఇంకా ఫ్రక్టోజ్ కూడా చేయించుకుంటే ఫ్రక్టోజమైన్ కూడా చాలా మంచిది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ నాలెడ్జ్, మీ విజ్డమ్, మీ ఎక్స్పీరియన్స్ మా బర్డ్ టాక్స్కి వచ్చి మా పేషెంట్స్కి, మా వ్యూవర్స్కి అడ్వైజ్ ఇచ్చినందుకు ఇంకొకసారి ఇంకోటి మంచి టాపిక్ మీద మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఐ కెన్ ఫీల్ యువర్ డెప్త్ ఇన్ ద సబ్జెక్ట్. ద వే యూ షేడ్ ప్రతి దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తా చక్కగా చెప్పటం రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.